పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఒక బాంబ్ షెల్ లాంటి ఒక ఫిల్మ్ని తీసుకురాబోతున్నారు. అదే హరిహర వీరమల్లు. వాడొచ్చి దొంగ దొరలందరి లెక్కలు సరిచేస్తాడు. క్రిష్ ఎందుకు ఈ ప్రాజెక్ట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు? తప్పనిసరి పరిస్థితుల్లో జ్యోతి కృష్ణ చేత చేయించారా సార్ సినిమా? తను వచ్చిన తర్వాత కానీ డైరెక్టర్ అన్నది మరి మీరు ఆలోచించుకోలే చేద్దాం రెండో ఇన్నేళ్ళు ఇంత టైము పట్టడానికి కారణం ఏంటి రత్న గారు? రెండే విషయాలు సార్. ఒకటి అంటే మీరు దెబ్బతిన్నారని కారణం, నా సినిమాకి ఒక బడ్జెట్ కంటే మించి ఓవర్ బడ్జెట్. బాహుబలి తీసుకోండి, ప్రభాస్ తర్వాత రాణా 5 years వేరే సినిమా చేయలేదు కదా. ఓటీటీతో మీరు చాలా పెద్ద యుద్ధం జరిగినట్టుగా ఉంది మీకు. ఏమైందండి సార్? ఏ అని ఇట్లా రకరకాలుగా వచ్చేది. ఎవరు ఏమన్నా మొన్న ఆయన మెచ్చుకున్న ట్రైలర్ చూసి ఎట్లా ఉన్న సినిమా ఏ స్టేజ్కి తీసుకొచ్చా, లేకపోతే ఇంకా లెవెల్కి వచ్చేది కదా అని అప్రిషియేట్ చేశారు. ఈ ఆంధీ అని అంటే నరేంద్ర మోడీ గారు అన్న తర్వాత మీరు కనెక్ట్ చేశారండి ఆంధీ అని. ఈ పవన్ ని ఆంధీ అదే చెప్తుంది మన వచ్చేసింది. ఇప్పుడు మీ సినిమా చూస్తే షాక్ అవుతారు. తిరుమల చెప్పింది వినాలి. ఈ లైకా ప్రొడక్షన్స్ భారతీయుడు 2 అనేది పెద్ద ఇష్యూ అయిందండి. మీరు ఎప్పుడు దేనిలోకి ఇన్వాల్వ్ అవ్వలేదా? లైకాకి తను టోటల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడని గేమ్ చేంజర్ రిజల్ట్ ఎందుకు అలా వచ్చిందని మీకు ఒపీనియన్? నేనేం ఫీల్ అయ్యాను ఉంటూ అనవసరంగా తెలుగు సినిమా చేశారు అనిపించింది నాకు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ గెస్ట్ ఒక సాధారణ వ్యక్తిగా సినిమా పరిశ్రమలోకి వచ్చి మేకప్ అనే ఒక డిపార్ట్మెంట్లో తన కెరీర్ని ప్రారంభించి తర్వాత ఒక అసాధారణ స్థాయికి భారతీయ చిత్ర పరిశ్రమలోనే పేరెన్నికగన్న ఒక భారీ చిత్రాల నిర్మాతగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం పాన్ ఇండియా అని. ఆయన పాన్ ఇండియా సంస్కృతిని ప్రారంభించిందే ఆయన సినిమాలతోనే అది ప్రారంభమైంది. అండ్ ఆనాటి నుంచి ఆయన దర్శకుడు, రచయిత, గీత రచయిత, నిర్మాత. ఆయనకి లేని క్వాలిఫికేషన్ లేదు. ఇప్పుడు ఈ రోజున ఆయన ఎందుకు వార్తల్లో వ్యక్తి మళ్ళీ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఒక బాంబ్ షెల్ లాంటి ఒక ఫిల్మ్ని తీసుకురాబోతున్నారు. అదే హరిహర వీరమల్లు. ఈ నెల రిలీజ్ కాకపోతుంది. ఇంకొద్ది రోజులే, 17 రోజుల కాలంలో ఆ సినిమా మన ముందుకు రాబోతుంది. దానికి సంబంధించి ఆయన ప్రయాణం, ఈ సినిమాకి సంబంధించిన అనుభవాలు, వాటికి సంబంధించిన వివరాలు అందించడం కోసమే వారిని స్టూడియోకి ఆహ్వానించాం. వారు మా తాలూకా రిక్వెస్ట్ని మన్నించి వచ్చినందుకు మీ అందరి తరఫున కూడా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ అండ్ థ్యాంక్ యూ. మీకు ఎంత షెడ్యూలు టైట్గా ఉందో నాకు తెలుసండి. అయినప్పటికీ కూడా మా అభ్యర్థన మన్నించి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీకు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా. ఎందుకంటే చాలా కాలం నుంచి పరిచయం ఉంది కదా మీతోటి, అందువల్ల సీనియర్స్కి అందరినీ రెస్పెక్ట్ ఇస్తాను. అదేలేండి సార్. అంటే మీరు ఏనాటి నుంచో నాకు తెలుసు. మీ ప్రయాణం కూడా నాకు చాలా ఇష్టం అండి. మోస్ట్ ఇన్స్పిరేషనల్ జర్నీ మీది ఇండస్ట్రీలో. అంటే ఎవరైనా చూసి ఇన్స్పైర్ అవ్వడానికి కావాల్సినంత కంటెంట్ మీ దగ్గర ఉంది. అసలు ఈ జర్నీని ఒక్కసారి కనుక మీరు ఆలోచించుకుంటే, ఎక్కడో విట్లాచారి గారి దగ్గరికి అవసరం మీ కెరీర్ ప్రారంభమైంది. విట్ల ప్రొడక్షన్లో కూడా నేను పర్మనెంట్గా పనిచేశాను.
అదృష్టం ఏంటంటే మైథాలజీ, ఫోక్లోర్, సోషల్, క్రైమ్, అన్ని రకాల సినిమాలు పనిచేసే అవకాశం, అదే నా ఫౌండేషన్. ఎంతోమంది సీనియర్స్ తోటి, డైరెక్టర్స్ తోటి, కెమెరామ్యాన్స్ తోటి, చాలామంది లెజెండరీస్ తోటి పనిచేసే అవకాశం దొరికినందువల్ల సుదీర్ఘ ప్రయాణం 54 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సినిమా ఇండస్ట్రీలో. సో అంత అంచెలంచెలుగా ఇప్పటికీ ఈ స్టేజ్కి ఎదిగాను. అదేలేండి. మీ ఎదగడం చూశాను, కానీ తొలి రోజులు నాకు పరిచయం లేదు. ఎందుకంటే మీరు చాలా తొందరగా వచ్చారు ఇండస్ట్రీకి. చాలా యంగ్ ఏజ్లో వచ్చేసినట్టున్నారు కదండి. 18 ఇయర్స్లో 18 ఇయర్స్కి వచ్చేసారు. అంటే సినిమా పరిశ్రమ మీద మక్కువ మీకు, లేకపోతే ఫోర్స్డ్ గానా, ఇంకో అవకాశం లేక, ఎందుకు మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చారండి? అలాగేం కాదమ్మా, మా ఊర్లో షూటింగ్ జరిగింది ఆత్రేయ గారిది, ఆయన డైరెక్షన్లో. వాగ్దానమా? కాదు, చిన్నారి మనసులో ఏదో సినిమా, పిల్లలతోటి అలాగా. మా ఇంటి పక్కనే మొత్తం యూనిట్ అంతా ఉన్నారు. అలాగా కొంతమంది పరిచయం అయ్యారు. ఆ సినిమా కో డైరెక్టర్, తర్వాత రైటరు, తర్వాత రాజ్ కుమార్ అనే కుర్రాడు, వాళ్ళతోటి మేము కుర్రాడు అప్పుడు, వాళ్ళతోటి వెళ్ళి ఆడుకునేవాళ్ళు. అలాగా ఆ పరిచయం, ఉత్తరాలు రాయడం అలా జరుగుతుండేది. నేను ఏమనుకుంటే అంటే మా అంకుల్ తిరుపతిలో కొండపైన ఉండేవాళ్ళు, తిరుమలలో. వెళితే తిరుపతి వెళ్తాను, లేకపోతే చెన్నై వెళ్తాను అనుకునేవాడిని. అంటే అప్పుడు తెలిసి తెలియని ఏజ్ కదా. తర్వాత చెన్నై వెళ్ళడం జరిగింది. ఓకే. అంటే చెన్నై వెళ్ళిన వెంటనే అసలు ఫస్ట్ ఫుటింగ్ అన్నది మీది ఎలా జరిగింది సార్? అదే పరిచయం ఉన్న ఒక జాన్ అని ఒక డాన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడి నుంచి ఆల్రెడీ కో డైరెక్టర్ ప్రభాకర్ అని, గోనా విజయరత్నం అని వీళ్ళు పరిచయం ఉన్నారు. వాళ్ళ ద్వారా ఆ తర్వాత మేకప్ డిపార్ట్మెంట్లో చేరాను. అంటే మేకప్ డిపార్ట్మెంట్ అనేది దేంట్లో చేరాలో తెలియదు నాకు. దానికోసం ఎడిటింగ్, మేకప్ అని అడిగితే తెలియదు. కానీ ఏదైతే షూటింగ్లో సెట్లో ఉండొచ్చు, షూటింగ్ చూడటానికి కాదు, అక్కడైతే నేర్చుకోవడానికి ఏంటంటే అబ్జర్వేషన్. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేరామనుకోండి, అప్పట్లో 2-3 అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండేవాళ్ళు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఫుల్గా క్లాప్ కొట్టడం, లేకపోతే కంటిన్యూటీ రాయడం, ఆ తర్వాత ప్రమోషన్, అసోసియేట్ డైరెక్టర్ అట్లాగా ఉండేది. కానీ మన అబ్జర్వేషన్ చేస్తే అసిస్టెంట్ డైరెక్టర్ కానీ చేరక్కర్లేదు. అదేలేండి, అదే కదా మీరు ప్రూవ్ చేసింది. తర్వాత చేరక్కర్లేదు. ఒక్కొక్కళ్ళు అలాగే ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, మళ్ళీ రష్ చూస్తారు. అప్పుడప్పుడు ఏ సెట్కి ఆ సెట్టే మళ్ళీ తీసేవాళ్ళు. అప్పుడు వెనకాల ఎలా వచ్చిందని చూడటం. ఏదైనా మన కాన్సన్ట్రేషన్, అబ్జర్వేషన్, తర్వాత ఇంట్రెస్ట్ తోటే ఏదైనా డెవలప్ అవుతుంది. అది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అదే ప్యాషన్. సినిమా అంటే ప్యాషన్. మీరు అంటే ఆ తొలి రోజుల్లో మీకు బాగా ఛాలెంజ్గా అనిపించిన సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే ఛాలెంజ్గా అనిపించిన మలుపులు గురించి ఒకసారి ఆలోచించుకుంటే ఏం గుర్తొస్తుంది సార్ మీకు? అంటే ముందు సర్వైవల్ సార్. ఫస్ట్ సర్వైవల్. ఊరు భాష రాదు, మనం ముందు నిలదెక్కుకోవాలి సర్వైవల్. ఆ తర్వాత చేసే ఏ డిపార్ట్మెంట్ అయినా చిత్తశుద్ధితో దాంట్లో ఎవరికైనా యూత్ కానీ చెప్పాల్సిందంటే, సపోజ్ ఒక హోటల్లో సర్వర్గా పనిచేస్తుంది అనుకోండి, ఇది ఎందుకు వచ్చారో కర్మ అని పనిచేస్తూ ఉంటే అది అలాగే ఉంటుంది. అది చేసేది అందంగా సిన్సియర్గా పనిచేస్తే ఇంకో స్టెప్కి ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే చేసేది చేస్తూ తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే మనం నేర్చుకోవడానికి మన అవసరం. అరే యాక్టివ్గా ఉన్నాడు రత్నం ఎక్కడ అని అనిపించుకునేట్టు పనిచేసి లెవెల్లో పనిచేస్తూ ఎదిగితే, నేనే కదా ఎవరైనా సరే, అదే అవకాశాలు తప్పకుండా వస్తాయి. మనం చేసే పనిని బట్టి మన ఎదుగుదల కూడా ఉంటుంది. అదే మీరు అన్నారు కదా సర్వైవల్ ప్రాబ్లమ్. తర్వాత అసలు మీ ప్రయాణం అన్నది ముందుకు ఎలా సాగిందండి? నేను ఇట్లా కంటిన్యూగా మేకప్ డిపార్ట్మెంట్లో చేశాను. తర్వాత విజయశాంతి గారికి పర్సనల్గా. అవును, అక్కడికి ఎట్లాగా అసలు మీ షిఫ్ట్ నాకు అర్థం కాలే. అంటే ఒక తమిళ సినిమాలో తను యాక్ట్ చేయడం, అంటే వాళ్ళ ఫాదర్ నన్ను పర్సనలైజ్ చేయమని అడిగారు. సరే తను పర్సనలైజ్ చేయడం. తర్వాత నేను నేర్చుకుంది నా ఎక్స్పీరియన్స్ అంతా తను బాగుంటే బాగుంటానని. అని తర్వాత ఫాదర్ మదర్ చనిపోయారు. తనకి డేట్స్ చూడటం,
ఇంకా తన స్క్రిప్ట్లన్నీ వినడం, సినిమాలు సెలెక్ట్ చేయడం, తన ఎదుగుదలకి ఇండైరెక్ట్గా ఉండి ఒక స్టేజ్ వరకు తను అయిన తర్వాత ఆ తర్వాత నా కోసం నేను పని చేసుకున్నాను. అదే ఆవిడకి బాగా వర్క్ చేయడం ద్వారా మీరు కూడా ఇండస్ట్రీలో బాగా ఎస్టాబ్లిష్ అయి ఉంటారు, అంతే కదండి. ప్రొడ్యూసర్ల దగ్గర కానీ డైరెక్టర్ల దగ్గర కానీ ఆ విధంగా ఆవిడ మీకు హెల్ప్ అయ్యారు అనొచ్చా? నేను తన దగ్గర పనిచేసిన తర్వాత నేను ఫస్ట్ సినిమా తీసిన ధర్మయుద్ధం రాజశేఖర్తో, భగీరథ ఆర్ట్ పిక్చర్స్. దాంట్లో ఆవిడ హీరోయిన్ కాదు కదా, ఫస్ట్ నేను డైరెక్ట్ చేసింది పెద్దరికం, అంతే. దాంట్లో ఆవిడ లేదు. మళ్ళీ నేను ఆవిడతోటి కర్తవ్యం సినిమా తీశాను. కర్తవ్యం సినిమా తీసిన మన శ్రీనివాస్ ప్రసాద్ గారు కూడా సైలెంట్ పార్ట్నర్గానే ఉంచి ఆ సినిమా పెద్ద హిట్ అయ్యి మళ్ళీ ఆ సినిమా కూడా తనకి లైఫ్ కూడా పెద్ద హెల్ప్ అయింది. లేడీ అమితాబ్ బచ్చన్ అంత పేరు అప్పుడే కదా. అంటే తను బాగుంటే నేను బాగుంటాను వర్క్ చేశాను. తను పెద్ద టాప్ హీరోయిన్ అయింది. ఆ తర్వాత నేను బిజీ అయి నా పనికి నేను చేసుకున్నాను. అదేలేండి. అంటే మీరు ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఉంది. ఈ కెరీర్లో హీరోయిన్లకు పనిచేసిన వాళ్ళు ఎవరు కూడా మీ స్టేజ్కి రాలేదండి. ఒక్క జయకృష్ణ గారు ఒక రేంజ్ వరకు వచ్చి ఆగిపోయారు, ఏదో మనూరు పాండవులు అవి ఇవి చేశారు. తర్వాత ఆయనకి ఎదుగుదల ఆగిపోయింది. కానీ మీరు విజయశాంతి గారికి పనిచేసిన ఒక వ్యక్తిగా సినిమా ఇండస్ట్రీలో మీరు చాలా శాఖల్లోకి మీరు విస్తరించారు. సో మీరు మీ కాంట్రిబ్యూషన్ ఆవిడకి కానీ, బికాస్ షీ బికేమ్ లేడీ అమితాబ్, కంట్రీ వైడే ఆవిడకి మంచి పేరు రావడం, తర్వాత ఇక్కడ తెలంగాణలో కూడా రాములక్క అని రాజకీయ రంగంలో కూడా ఆవిడ చాలా మంచి ఒక పెను సంచలనం సృష్టించిన. బేసిక్గా అండి నేను చిన్నప్పుడు ఆర్ఎస్ఎస్ స్వయం సేవక మీరు. సో మన లోపల మనం నేను సినిమా సంఘానికి వచ్చిన ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను పొద్దున కూడా ఎవరితో మాట్లాడుతున్నాను, కర్తవ్యంలో సాంగ్ వంగపండు చేత రాయించాను. ఏందిరాలుగా చూస్తే ఎగిరిలెగర ఎల్లన్న దొడ్డిదారి దొంగలంటే. ఈ జర్నీలో నేను ధవళ సత్యం గారితో సినిమా విజయశాంతి గారితో చేయకముందే ధవళ సత్యం గారి రామాపురంలో సీత అని ఆ సినిమా పనిచేశాను. అప్పుడు నేను పర్సనల్గా హీరో రామకృష్ణ గారికి వర్క్ చేశాను, మన గీతాంజలి గారి హస్బెండ్ తోటి. ఆయనకి మైథాలజీ సినిమాలు వినాయక విజయం, తర్వాత చక్రధారి, మహావిష్ణు గెటప్స్ అని చేశాను. సో దాంతో ఏంటంటే ధవళ సత్యం గారు రామకృష్ణ గారితో రామాపురంలో సీతా సినిమా చేశారు. నేను టోటల్ ప్రొడక్షన్ అంతా చూశాను. సో అట్లా టీ కృష్ణ గారి సినిమాలు నేటి భారతం నుంచి ఆయన సినిమా అన్నిటికీ నేను కంపెనీ చీఫ్గా పనిచేశాను. సో అటు వాళ్ళందరూ లెఫ్టిస్టులు. సో లెఫ్ట్ రైట్ ఎక్స్పీరియన్స్, ట్రావెల్, మన భావాలు అన్నీ ఉంటాయి. దాంతో సినిమా ద్వారా నేను కర్తవ్యంలో కూడా మంగపండుతోటి సాంగ్ రాయించడం. ఇప్పుడు అందువల్లే చూడండి కర్తవ్యం కానీ, భారతీయుడు కానీ, ఇవాళ హరిహర వీరమల్లు కానీ, ఒకే ఒకడు కానీ, అంటే సినిమా కమర్షియల్తో పాటు సినిమాల్లో ఏదో ఒక విధమైన మెసేజ్ చెప్పాలనే ఒక ఉద్దేశం. ఆ తర్వాత దేశభక్తి, తర్వాత డివోషనల్. నేను ఒక 45 years శబరిమలకి వెళ్ళాను. అవునండి, 45 yearsగా చూసి ఉంటారు. సో అందువల్ల మన పర్సనల్ క్యారెక్టరే మన సినిమాలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అదేలేండి. అదే మీకు భక్తి ఎక్కువ, దేశభక్తి ఎక్కువ. మామూలుగానే భక్తి, దేశభక్తి. అది అంటే మీరు ఆ రోజుల్లో అరే నేను ఇది చేయలేకపోయాను, నాకు నా ఇబ్బందుల వల్ల, లేకపోతే నాకున్న పరిమితుల వల్ల నేను ఇది చెయ్యలేకపోయాను అన్నది ఏదైనా ఉందండి ఆ రోజుల్లో మాట? అంటే ఏం లేదండి, నేను ఎప్పుడు బిజీగానే ఉన్నాను. అదృష్టం ఏంటంటే చాలా మంది చెన్నై వచ్చినా అవకాశాలు ఉండాలి కదా. ఒక డైరెక్టర్ దగ్గర చేరినా, అసిస్టెంట్ డైరెక్టర్ చేరినా, లేదా కంపెనీలో చేరినా, సో ఒక 10 ఏళ్ళు అయినా ఒక 4 సినిమాలు, 5 సినిమాలు, 10 సినిమాలు చేసి ఉంటారు అంతే. నేను కాకపోతే నా అదృష్టం లేకపోతే నేను చేసిన ఎప్పుడు బిజీగానే ఉన్నాను. వెనక్కి తిరిగి చూసి అది ఇది అనేదే లేదు. కంటిన్యూగా ఎప్పుడు ఇంకా ఫ్యామిలీని కూడా పెద్దగా పట్టించుకోలేదు నేను నిజంగా చెప్పాలంటే. పాపం మా జ్యోతి పిల్లలు పుట్టినప్పుడు కూడా జస్ట్ గెస్ట్ లాగా థర్డ్ బాయ్ లాగా వచ్చి అలా వెళ్ళి చూసి అలా వచ్చేయడం, అలాగే వాళ్ళతోటి ఉండి మింగిలై అలాగే టైమే లేదు. ఎందుకంటే ఇప్పుడు
అప్పుడు నేను విజయశాంతి గారితో పర్సనల్గా పనిచేస్తున్నాను. అక్కడ ఊటీలో షూటింగ్ ఉంటుంది, ఇంకెక్కడో షూటింగ్ ఉంటుంది. తను బాగా బిజీ. అవును 6 కాల్ షీట్లు ఎంతో చేసేవారు కదా రోజుకి ఆవిడ. అందువల్ల అదే ముఖ్యం. అంటే వెళ్ళొచ్చు వెళ్ళేసి, కానీ వర్క్ ముఖ్యం, తర్వాత ఫ్యామిలీ అన్నట్టే వర్క్ చేశాను. అదేలేండి. అదే ఇప్పుడు అసలు బేసిక్గా మీకు కర్తవ్యం అనే ఒక సినిమా విజయశాంతి గారితో అది ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్. ఆవిడకి నేషనల్ వైడ్ నేషనల్ అవార్డు కూడా వచ్చింది. నేషనల్ అవార్డు వచ్చింది. అప్పుడు మీరంతా ఊటీలో ఉన్నట్టున్నారు నేషనల్ అవార్డు అనౌన్స్ అయిన టైంకి. చిరంజీవి గారి షూటింగ్ లో దేనిలోనే ఉన్నారు మీరు. అసలు కర్తవ్యం అన్న కాన్సెప్ట్ అది అసలు ఎలా వచ్చిందండి? నేను ఏమనుకున్నా అంటే తనతో సినిమా తీయాలి, ఎలాంటి సినిమా తీయాలి అని అనుకున్నాను. పోలీస్ ఆఫీసర్ చేద్దామంటే ఇన్స్పిరేషన్ బై కిరణ్ బేడి. అంటే అప్పటిదాకా ఒక 2 సినిమాల్లో యూనిఫామ్ వేసుకున్నారు ఆవిడ. మంచి దొంగన సినిమా, అది కమర్షియల్ సినిమా, ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్, ఎమోషనల్ ఫిల్మ్ ఏముండదు. కానీ ఫస్ట్ టైం చూస్తాను కాదు. కాకపోతే ఇదేమో ఒక హానెస్ట్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయాలంటే, అంతకుముందు ఇండియాలో టోటల్ హీరోస్ వేసిన సినిమాలు అంతా అనో సినిమా, తర్వాత ఈనాడు అనో సినిమా, కొన్ని సినిమాలన్నీ చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ సిన్సియర్గా ఉంటే వాళ్ళ ఫ్యామిలీని చంపేశారు. ఒక పోలీస్ ఆఫీసర్ ఏమి చేయలేక హీ రిజైన్డ్ హిస్ జాబ్, ఇలాగూ ఉన్నాయి. అలా కాకుండా పాజిటివ్ అప్రోచ్లో డ్యూటీ మైండెడ్గా చేయాలనే ఉద్దేశంతో అప్పుడు ఎక్కువ హీరో డామినేషన్ కదా ఇండస్ట్రీలో. సో దానికి మనం ఇంత ఖర్చు పెట్టి తీయాలంటే ఏం చేయాలి, పబ్లిసిటీ కావాలని ఇన్స్పిరేషన్ బై కిరణ్ బేడి అని ఆవిడని పిలుద్దామని నేను ఢిల్లీ వెళ్ళాను. ఏదైనా ఫ్రెండ్స్ మూల్యంగా ఆవిడ అది వెళుతూ ఫ్లైట్లో అనుకున్నాను, ఢిల్లీ వెళుతూ ఆవిడని కలవగలమా, ఆవిడ వస్తారా, తర్వాత అసలు మన సినిమాకి ఆవిడకి సంబంధం ఏంటి, షీ ఈజ్ ద ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ యాజ్ ఎ లేడీ ఇన్ అవర్ కంట్రీ. అవునండి, మిగతా జెంట్స్లో ఉన్నారు, లేడీ గారు ఫస్ట్ ఆఫీసర్ అని వెళ్తే ఎవరి ద్వారా చెప్పి వెళ్తే ఆవిడ వెంటనే వస్తాను అంది. ఈవెన్ ఫ్లైట్ టికెట్ బుక్ చేద్దామన్నా నేను వస్తాను తర్వాత ఇవ్వంది. ఆవిడ వచ్చారు. ఆవిడ రావడం చాలా పబ్లిసిటీ అయింది, మంచి హైప్ వచ్చింది. హైప్తో పాటు ఎక్స్పెక్టేషన్ కూడా హై అయిపోయింది. తర్వాత ఎంతవరకు అంటే డిస్ట్రిబ్యూటర్లు కొంతమంది దీనికి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అయిపోయింది, తగ్గించమనే లెవెల్కి వెళ్ళింది. తర్వాత కొంతమంది అయితే నాతో మన సాయి కుమార్ ఉన్నాడు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వైజాగ్లో కిరణ్ బేడికి క్రైన్ బేడి అని పేరు ఉండేది. ఢిల్లీలో ఇందిరాగాంధీ కార్నే నో పార్కింగ్లో ఉంటే లిఫ్ట్ చేసి క్రైన్ తోటి లిఫ్ట్ చేసిందని క్రైన్ బేడి అనే పేరు కూడా ఉండేది. సో అలాంటివన్నీ సినిమాలు ఉంటాయని ఎక్స్పెక్టేషన్ వచ్చేసింది. అదే ఆవిడ బయోపిక్ కాదు, ఆవిడ ఇన్స్పిరేషన్ మాత్రమే. అదే కానీ మేము ఒక కథ తయారు చేసాం ఇలా ఉండాలని. దానికి నేను ఓవర్ ఇంట్రెస్ట్ పర్చూర్ బ్రదర్స్ బాగా డిస్కషన్లో, అందులో ఇద్దరిలో పర్చూర్ బ్రదర్స్ నాకు వెంకటేశ్వర గారు బాగా క్లోజ్. అవునా, ఆయనే అందరికీ క్లోజ్. గోపాలకృష్ణ గారు రాయడంలో ఆయన ఫాస్ట్గా రాసేస్తారు. ఆయన రాసిన తర్వాత ఈయన టీచర్లు అన్నీ కరెక్ట్ చేసి కొట్టేసి ఆయన రాస్తారు. అవునండి. సో వాళ్ళతో ట్రావెల్ చేసి అప్పుడు నారాయణరావు అని అసిస్టెంట్ డైరెక్టర్ మోహన్ గాంధీ గారి దగ్గర పనిచేశాడు, పుల్పట్టినారు అన్నారు. తను డిస్కషన్లో అలాగే ఉండేవాడు. తర్వాత ఫస్ట్ హాఫ్ వరకు వైజాగ్ వెళ్ళి స్క్రిప్ట్ రెడీ చేశాం. ఈ మధ్యలో కొమ్మనపల్లి గణపతిరావు ఒక మిస్ మ్యాన్గా అయిపోయి ఒక సీరియల్ రాస్తున్నారు. ఒక 2-3 సీరియల్ చదివాను నేను, బాగున్నాయని నేను ఫోన్ చేసి మీ సార్ మీకు ఫుల్ స్క్రిప్ట్ ఉందా మీ దగ్గర అడిగాను. కదండి లేదు సార్ నేను అప్పటికప్పుడు రాస్తున్నాను అన్నారు. సరే అయితే ఒక పని చేయండి, అప్పుడు వెంకటేశ్వరాలు హైదరాబాద్ వస్తున్నారు, మిమ్మల్ని కలవమంటాను, కలిస్తే మీ దగ్గర కథ ఉంటే తీసుకుంటా అన్నాను. వీళ్ళు వచ్చి కలవడం కుదరలేదు, వచ్చారు. తర్వాత ఒకసారి ఆయన చెన్నై వచ్చారు, వచ్చి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి సార్ నేను చెన్నై వచ్చాను కలుద్దామని. అప్పుడు నాతోటి కారులో సంజీవి ఉన్నాడు కదా, రైటర్ సంజీవి నాతో ఉన్నాడు. ఇట్లా గణపతిరావు వచ్చి కలుద్దాంటే విందామంటే లేదు సార్ మీరేనండి, నేను ఒకవేళ మనకు నచ్చలేదనుకో మళ్ళీ కాపీ కొట్టేశారంటారు అని అంటే, సరే నేను 2 days 3 days పనిలో మర్చిపోయాను. థర్డ్ డే మళ్ళీ ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి సార్ అంటే నేను సబ్జెక్ట్ని గోపికృష్ణ మూవీస్కి ఇచ్చేసాను, అరే నేను తీసుకుందాం అనుకున్నా మర్చిపోయాను సార్. సరే అంటే అని ఏమన్నారంటే, ఒకవేళ మీరు కనుక కాపీ కొడితే నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది గవర్నమెంట్లో, నేను యాక్షన్ తీసుకుంటాను అన్నారు. అంటే ఇదేంటి అసలు మనకు కలవలేదు చెప్పలేదు ఇలా అన్నారని అప్పుడు నేను పర్చూర్ బ్రదర్స్తో చెప్పి మన స్క్రిప్ట్ని మనం రైటర్ సెషన్లో రిజిస్టర్ చేద్దామని రిజిస్టర్ చేసేసాం.
తర్వాత సినిమా తీసాను, సూపర్ హిట్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఆసియన్ సినిమా చేస్తున్నాను. నేను గణపతిరావు నేనేం అనుకోలేదు, ఆయనకు ఫోన్ చేశాను. ఫోన్ చేయగానే సార్ నిజంగా రత్నం గారేనా అన్నాడు ఆయన. అవును సార్ అన్నాను. అంటే విడే బాలాజీరావు అని ప్రొడ్యూసర్స్ సుమన్ విజయశాంతి సినిమా చేద్దామని వచ్చారు, కథ అడిగారు. కథ ఎవరికి చెప్పాలంటే రత్నం గారికి చెప్పాలంటే ఆయన నా కథ ఓకే చేయరు, నేను ఇలా అనేసాను ఆయన్ని అన్నారండి. భలేవాళ్ళు సార్, మీరే అపార్థం చేసుకుని నేను అలా అనుకోను, రండి అని పిలిచి చెప్పి వచ్చి నేను ఇట్లాగే ఆసియాన్ సినిమా తీస్తున్నాను సార్ పాలిటిక్స్ బ్యాక్డ్రాప్లో అంటే ఆగండి అని. ఆయన అప్పుడు ఒక సీరియల్ రాసింది, ఏది సత్యం ఏది సత్యం అని, ఏది అసత్యం అని. ఏది సత్యం ఏది అసత్యం సేమ్ ఒకసారి కోయిన్సిడెంట్ అవుతుంది. బాగుంది, అది చాలా బాగుంది. బాగుంటే సార్ ఫుల్గా కథ ఉందంటే ఇలాగే లేదు సార్ రాస్తున్నా అన్నారు. సరే అప్పుడు అడిగారు ఇలాగ నేను కథ చేస్తే చేయండి సార్ అని చేసి వచ్చి నాకు చెన్నై వచ్చి కథ చెప్పారు. లైన్ నాకు నచ్చలేదు. తర్వాత ఉండండి ఆగి డిస్కషన్ ఉండి ఎలుదురని బీజేపీ తీసుకెళ్ళాము. తర్వాత వాళ్ళ నంబర్ ఇచ్చేప్పుడు ల్యాండ్ లైన్ లేవు, ల్యాండ్ లైన్ ట్రంకాజ్ వాళ్ళ మిస్సెస్కి ఫోన్ చేసి 3 days ఆగి వస్తానని చెప్పమన్నారు. సరే అని ఫోన్ చేస్తే వాళ్ళ మిస్సెస్ వాళ్ళది వైజాగ్ శ్రీకాకుళం ఏరియా పక్కన ఉన్న రేట్ ఏంది ఆవిడ. లేరండి మా తమ్ముడికి ఆంధ్రజ్యోతిలో ఉద్యోగం ఇప్పిస్తున్నారు, తోటకూర రఘుకి ఫోన్ చేయమని చెప్పండి అంది ఆవిడ. సరేనండి నేను వెళ్ళి నైట్ నేను ఆవిడ అంటే కమాండ్ అండి, సరే మా మేనమామ కూతురండి, వాళ్ళు బాబాయ్ నన్ను చదివించారు అంటే నా జాతకం తీసుకొచ్చి పెడితే నా వల్ల నువ్వు పైకి వచ్చావుంటది అన్నారు. అయితే కథ దొరికిందండి. మేము ఇద్దరం కూర్చోనండి 70 సీన్లు రాసి అదే మండు మొగుడు పెంగపెళ్ళం, ఒక ఇన్నోసెంట్ వైఫ్ ఒక పోలీస్ ఆఫీసర్ అని కథ చేసి చాలా బాగుందని ఫుల్ స్లాంగే మాట్లాడాలని అని కథ జరిగింది. ఎస్టర్డే శ్రీనివాస ప్రసాద్కి పిల్లలకి చెప్పాను. తర్వాత రాసేటప్పుడు వైజాగ్ శ్రీకాకుళం తనిఖీల భరణి గారు ఇన్వాల్వ్ అయ్యారు. నాకు వైజాగ్ శ్రీకాకుళం స్లాంగ్ రాదని తెలంగాణ స్లాంగ్ పెట్టారు. ఓకే, హీరోయిన్కి అందుకే దానివల్ల బోనాల పండుగ సాంగ్ అంతా వచ్చింది. అట్లాగే గణపతిరావు మిస్సెస్ ఇన్స్పిరేషన్లో కథ తయారైంది ముడిమొగుడు పెంగపేళ్ళం. ఓకే, నేను కర్తవ్యం అన్నది అసలు బేసిక్గా బిగినింగ్లో దానికి మీరు అన్నట్టుగా కిరణ్ బేడి గారు వచ్చిన తర్వాత ఒక ఫేస్ వాల్యూ వచ్చింది ప్రాజెక్ట్కి. ఎందుకంటే విజయశాంతి గారు ప్రతిఘటన అవన్నీ చేశారు, అప్పటికే ఆవిడ సూపర్ స్టార్డంలోకి వెళ్ళిపోయారు. తర్వాత అనుకున్నాను ఒకవేళ టి కృష్ణ గారు బతుకుంటే సంతోషపడేవాళ్ళు నేను ఈ సినిమా చేశాను అందుకు అని. ఎందుకంటే ఆయన లాస్ట్ నాకే సినిమా చేస్తా అనుకున్నారు, అమెరికా నుంచి వచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత చనిపోయారు. అవునండి, అవును. కర్తవ్యం తర్వాత మీరు టక్మని డైరెక్టర్ కూడా అయిపోయారు. అవును, యాక్చువల్గా ఏమైందంటే ఒక పెద్దరికం వచ్చి ఒక మలయాళం సినిమా గాడ్ ఫాదర్ అని అది చూసి నాకు నచ్చి కొన్నాను. కొని నాకు నచ్చిన 2-3 డైరెక్టర్ని ట్రై చేశాను. ఎవరండి? ఒకటి మోహన్ గాంధీ గారు, కోటరామకృష్ణ గారు, 2-3 ట్రై చేస్తే అందరూ బిజీగా ఉన్నారు. సరే నన్ను డైరెక్టర్ ఒరిజినల్గా ఫాజిల్ గారు ప్రియదర్శనాలు నువ్వే చేసే అన్నారు. సరే అని నాకు అప్పుడు 3 సినిమాలు చేస్తాను. ఒకటి కర్తవ్యం హిందీలో చేస్తున్నాను, ఆసియన్ చేస్తున్నాను. ఈ మధ్యలో వెళ్ళి 25 daysలో వెళ్ళి వైజాగ్లో వెళ్ళి ఫినిష్ చేసుకొచ్చాను. 2 సినిమాల మధ్యలో స్క్రిప్ట్ రాయలేదు, ఏం రాయలేదు, అప్పటికప్పుడు రాసి. ఇప్పుడు వెంకటేశ్వరరావుకి ఒక చిన్న వేషం ఇచ్చి మీరు రండి ఆయన కూడా ఉంటారు అనుకుంటే ఆయనకి అర్జెంట్ పని ఉంది వెళ్ళిపోయారు. సార్ అసిస్టెంట్ అన్న పంపండి సార్, ఎవరైనా మురళిని ఎవరినైనా పంపండి సార్, ఎవరిని పంపలేదు. అప్పుడు ఏమవుతుందంటే మనకు భయం ఎక్కువ అవుద్ది, కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుద్ది, జాగ్రత్త ఎక్కువ అవుతుంది. అందరికంటే లేట్గా పడుకోవడం, అందరికంటే ముందు లెగడం. ఇప్పుడు ఒకసారి జగదు బాబుకి ఫస్ట్ 100 days ఫిల్మ్ అది, అంతవరకు ఫస్ట్ సక్సెస్ లేదు. ఒకరోజు కారులో ట్రావెల్ చేస్తున్న ఇద్దరు అనుకుంటున్నారు ఇప్పుడు మనకంటే ముందు లేస్తాడు, మనకంటే వెనకబడుకుంటాడు, ప్రొడక్షను ప్రొడ్యూసరు అసలు ఎక్కడ ఎవరు ఏం జరుగుతుందో ఇంత డిసిప్లైన్ ఇటు జరుగుతుందో ఇద్దరు మాట్లాడుకుంటా నేను కారులో ఎదరిపోతాను జర్నీలో షిఫ్టింగ్లో. అలా చేసి అది పని చేసినట్టే తెలియలేదు. అందరు క్యారెక్టర్లు భానుమతి గారు లెజెండరీ, ఆవిడతో ఫస్ట్ టైం డైరెక్షన్ ఏమైనా పిచ్చి ఎక్కిందా మతిపోయింది ఆయన ఆవిడతో ఎలా చేస్తా అన్నారు. సరే నాకు తెలుసు ఆర్టిస్టులతో ఎలా బిహేవ్ చేయాలి అలా చేయాలని అలా చేశాను. ఫస్ట్ డే షూటింగ్ నాకు ఆవిడతో పెద్ద ఎక్స్పీరియన్స్ అనమాట. రాజమండ్రిలో ముందు రాజమండ్రి రమ్మంటే ముందు రానన్నారు ఆవిడ, పెద్ద ఆవిడ కదా నేను రాలేని ఇక్కడే చెన్నైలో పెట్టుకో అన్నారు. లేదండి ఇది మొత్తం న్యాచురల్గా అక్కడే తీయాలి, మీకు వీలుంటే రండి లేకపోతే లేదని.
సరే వస్తాను, నాకు పెద్దదని ఒక 15 డేస్లో నన్ను పంపించాలి. నేను 12 రోజుల్లోనే ఫినిష్ చేసి పంపించాను ఆవిడకి. అదో పెద్ద ఎక్స్పీరియన్స్. అది వేరే ఇంటర్వ్యూ చేద్దాం. అదేలేండి. నేను డైరెక్టర్ అవడం కాన్సెప్ట్ మీద అడిగాను అది మిమ్మల్ని. అండ్ అదే పెద్ద హిట్ అయింది, అవునండి. మంచి పేరు వచ్చింది, అప్రిషియేషన్ వచ్చింది నాకు. మరి మీరు ఎందుకు డైరెక్టర్ గా కంటిన్యూ అవ్వలేదు? నేను అసలు అదే అనుకున్నాను, ఎందుకంటే ఇవి బిజీ. ఇప్పుడు సగం పని చేస్తూనే ఉన్నాను వెనకాల. నేను చేసిన డైరెక్ట్లు అందరికీ ఇండైరెక్ట్గా అదే విధంగా టెక్నికల్గా కానీ ఇంకొక కానీ హెల్ప్ చేస్తూనే ఉంటాను అన్ని విషయాల్లో. కానీ డైరెక్టర్ అన్నది మరి మీరు ఆలోచించుకోలే, మళ్ళీ ఇంకోసారి డైరెక్ట్ చేద్దాం ఇంకో సంకల్పం, ఇంకో సినిమా సంకల్పం చేశారు. తర్వాత ఇంకా నాకు టైం కుదరట్లేదు, ప్రాజెక్ట్ వెళ్తూనే ఉన్నాయి. మేబీ ఒకటి ఉంది చేద్దాం అనుకున్నాను ఆఫ్టర్ దిస్ ఫిలిం, ఏదైనా ఇట్లా చిన్న సబ్జెక్ట్ పాటని ఫినిష్ చేద్దాం అని అనుకుంటున్నాను హరిహర వీరమల తర్వాత. ఓకే, టైం దొరికితే. అంటే మీరు చేసిన ఒక భారతీయుడు కావచ్చు, ఒకే ఒక్కడు కావచ్చు, సరే తమిళ్లోని గిల్లీ కానీ ఇంకోటి కానీ ఖుషి, పవన్ కళ్యాణ్ గారితో మీ ప్రయాణం అప్పుడు ఖుషి. చాలా మంది తమిళన్ అనుకుంటారు, అదే రత్నం అనగానే. కాదు ఎక్కువ అక్కడే ఉండిపోయి తమిళ సినిమాలు ఎక్కువ తీయడం వల్ల. అవును, అందువల్ల. అంటే ఇండస్ట్రీ మొత్తం అక్కడే ఉంది, అందరు షిఫ్ట్ అయిపోయారు ఇటు. కానీ మీ ఫ్యామిలీ అక్కడ సెటిల్ అయ్యి మావిడ రానుంది, ఇంకా అక్కడే ఉండిపోవడం వల్ల ఇంకా ఎక్కడ అలాగే ఉన్నాం కాబట్టి తమిళ్లో కూడా సినిమాలు మొదలుపెట్టి సినిమాలు తీయడం పట్టింది. అది ఫస్ట్ తీసింది ఇండియన్, భారతీయుడు, తమిళ్లో స్ట్రైట్ గా. అది పెద్ద సినిమా అవడంతో అక్కడి నుంచి పెద్ద హీరోలతో అందరితో, విజయ్తో, అజిత్తో, మాధవన్, అందరి హీరోలతోటి, మొన్న విజయ్ సేతుపతి దగ్గర నుంచి విక్రమ్ దగ్గర నుంచి అందరు టాప్ హీరోలతో అందరితో చేశాను తమిళ్. మీరు కమల్ హాసన్ తో చేశారు, ఆయన ఈక్వల్ కౌంటర్ పార్ట్ రజనీకాంత్ గారితో ఎందుకండి చేయలేదు మీరు? ఒకటి రెండు సార్లు వచ్చింది, కానీ డైరెక్ట్ చేయలేదు. కానీ నరసింహ, మరుణాచలం రెండు ఆయన సొంత సినిమాలు తెలుగులో చేశాను, డబ్బింగ్ చేశాను. కానీ అది బిగినింగ్ నుంచి, నరసింహ డిస్కషన్ నుంచి అందులో ఉన్నాం. నేను, మా జ్యోతి ఉన్నాడు, బాగా నేను 2 సీన్లు చెప్పాను, జ్యోతి ఒక సీన్ చెప్పాడు. కేశవ కుమార్ గారు స్నేహం కోసం డైరెక్టర్ ఆయనే కాబట్టి అందులో డిస్కషన్లో కూడా ఉన్నాం. అదేలేండి. మీరు ఖుషి సినిమా అన్నది అసలు ఎలా జరిగింది అన్నదానికి ఒకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అది చాలా బిగ్గెస్ట్ హిట్. యాక్చువల్లీ ఏంటంటే కళ్యాణ్ గారితో ముందు చెన్నైలో ఉన్నప్పుడు ఒకసారి కలిసాం, సినిమా చేద్దామని. సరే నేను ఎప్పుడైనా చేసినప్పుడు చెప్తాను, నేను ఇప్పుడు ఏం చేయలేదని అనుకున్నాం. ఆ తర్వాత స్నేహం కోసం డబ్బింగ్ అప్పుడు ఒకసారి కనిపించారు. కరుణాకరన్ తోటి తొలి ప్రేమ అయిపోయింది అప్పటికి. అప్పుడు చేద్దాం అని అనుకుంటే ఇట్లా కలవడం వల్ల చేస్తే ఖుషి తమిళ్లో కథ ఫైనలైజ్ అవ్వగానే వచ్చి తీగ ముందే వచ్చి కళ్యాణ్ గారు చెప్పాం. ఆయనకి నచ్చింది, చేద్దామని డిసైడ్ అయ్యాం. తర్వాత తమిళ్ రిలీజ్ అయిపోయింది, తమిళ్ సూపర్ హిట్ అయిన తర్వాత తెలుగులో చేసాం అనమాట. అదేలేండి. అంటే చిరంజీవి గారితో కూడా మీరు స్నేహం కోసం సినిమా చేశారు, కానీ చిరంజీవి గారితో కూడా మళ్ళీ ట్రావెల్ అవ్వలేదు మీరు. నేను ఎప్పుడు ఏంటంటే హీరోకి ఇక ఈ సబ్జెక్ట్ సూట్ అవుతుంది, ఈ కథ ఉంటేనే వచ్చి అప్రోచ్ అయ్యాను తప్ప కంటిన్యూగా సినిమాలు చేసేయాలని అలా చేయలేదు. అంటే నా స్క్రిప్ట్ ఉంటేనో లేకపోతే ఈ కాంబినేషన్లో ఇది ఉంటేనే వెళ్ళి చేద్దాం అని చేశాను. ఒకసారి అట్లాగే అజిత్ వచ్చి చేస్తానా, మీరు చేస్తానా, నా దగ్గర స్క్రిప్ట్ ఉండాలి కదా, ఉండాలి, అది కుదిరినప్పుడే చేద్దాం అనుకుంటాను. అది అంటే కమర్షియల్ గా కరెక్టేనండి. అది పెద్ద హీరో వచ్చి అడిగినప్పుడు ఏదో కథ తొందరగా వడ్డించి వండి ఏదో చేస్తారు కదా, మీరు ఎందుకు దానికి పూనుకోలేదు మరి? అంటే అది ఓన్లీ కమర్షియల్ గానే అవుతుంది కానీ ప్రాపర్ ప్రాజెక్ట్ అవ్వదు కదా, వాళ్ళకి షూట్ అవ్వాలి, కథ మ్యాచ్ అవ్వాలి, లేకపోతే ఏదో ఒకటి కమర్షియల్గా చేసేయాలని చేయకూడదు కదా అనే ఉద్దేశం. అదేలేండి. మీరు మధ్యలో చాలా కాలం మీకు ఒక రకమైన గ్యాప్ లాగా వచ్చింది, దానికి కారణం ఏంటి రత్న గారు? అంటే నేను అంటే మీరు దెబ్బతిన్నారని? ఒకటి ఏమంటారంటే నా సినిమాలు ట్రిపుల్ ఫ్లై అయినాయి, అన్న సినిమాలు లేవు. కారణం నా సినిమాకి ఒక బడ్జెట్ కంటే మించి ఓవర్ బడ్జెట్లో చేసిన సినిమాలు అన్నీ పెద్ద రేంజ్లో చేశాను. అవును. అప్పుడేమన్నా రిలీజ్ అప్పుడు ఓవర్ బడ్జెట్ అయినప్పుడు నెక్స్ట్ సినిమా క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుంది.
నేను ఫ్లాపులు తీసి లాస్లు అయ్యి ఆపలేదు. సో క్యారీ ఫార్వర్డ్ ఒక స్టేజ్కి వచ్చాక స్టాగ్నేట్. అందులో పెద్ద సినిమా బాయ్స్ ఒకటి, హిందీలో నాయక్ ఒకటి, తర్వాత బాయ్స్, నాయక్, ప్రేమికుల రోజు, ఈ 3 ఆల్మోస్ట్ నాన్ హీరో సినిమాలు. అవును. అంటే బాయ్స్లో అందరూ కొత్త వాళ్ళు. ప్రేమికుల రోజులో సోనాలి బెండ్రే ఒక కొత్త కుర్రాడు. నాయక్కి అంటే పవర్ఫుల్ అమెరికానో షారూఖ్ ఖానో కాదు, అనిల్ కపూర్. అంటే ఆయన స్థాయిని మించిన బడ్జెట్ సినిమా. వీటిలో సినిమాలు సక్సెస్ అయినా బిజినెస్ అంత రేంజ్కి చేయలేం కదా. సో దాంతో అవి ఓవర్ఫ్లో స్టాగ్నేట్ అవుతూ వచ్చాయి. తర్వాత ఎక్కువ గ్యాప్ లేదండి మధ్యలో. నేను అజిత్తో 3 సినిమాలు తీశాను. ఈవెన్ విజయ్ సేతుపతితో కరుపున సినిమా తీశాను. ఇప్పుడు ఈ సినిమా మొదలయ్యి షూటింగ్ మొదలై 5.5 సంవత్సరం అయింది. దానికి ముందు వేదాళం ఆ సినిమా చేద్దామని, అప్పుడు ఎలక్షన్ వచ్చింది, జరగలేదు. సో 7 సంవత్సరాలు ఇక్కడే ట్రావెల్ అయిపోయింది. ఇది అన్నిటితోటి గ్యాప్ అనిపిస్తుంది. అప్పుడు ఏంటంటే ఎట్ ఏ టైం 7 సినిమాలు ఎట్ ఏ టైం చేశాను నేను. సో కంటిన్యూగా సినిమాలు వచ్చాయి. తర్వాత నేను తీగిపోయినా తమిళ సినిమాలు ఏ పెద్ద సినిమానా నేను డబ్ చేసేవాడిని. తర్వాత నేను చేయలేదు చాలా సినిమాలు. నేను శంకర్ గారి ఫస్ట్ సినిమా నుంచి జెంట్లమ్యాన్ నుంచి బాయ్స్ వరకు ఆల్ 6 ఫిల్మ్స్ అన్ని రెహమాన్ మ్యూజిక్, నావి బయట అన్నీ నేనే చేశాను. ఆ తర్వాత నేను చేయలే. ఈవెన్ భారతీయ 2 కూడా నేను లైకాకి ఇచ్చాను, చేయలేదు. తర్వాత అదే అనియన్ అనుకుంటా, అనియన్ను భాస్కర్ రవి చేశాడు. అప్పుడు నేను కొంచెం లేట్కి వెళ్ళాను, దాన్ని తెలుగులో డబ్ చేయమని అడిగి నేను చేయలే. అట్లాగూ అందువల్ల గ్యాప్ అనిపిస్తుంది. కానీ బట్ నా పని నేను చేస్తూనే ఉన్నాను. అదేలేండి. అంటే బాగా గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది. రత్నం గారు ఫైనాన్షియల్ గా బాగా బ్లాక్ అయ్యారు. అండ్ అసలు అందుకే ఆ కారణం చేత ఆయన పూర్తిగా తెరమరుగు అయిపోయారు అన్నట్టుగా మాట్లాడుకున్నారండి ఇక్కడ. మీరు కూడా మాకు అందుబాటులో ఏ రోజున లేరు, మద్రాసులోనే ఎక్కువ ఉండడం. అవునవును. మీరు నేను ఎక్కువగా పని ఉన్నప్పుడు, సినిమా ప్రమోషన్ అప్పుడు తప్ప మీడియా ముందుకు అప్పట్లో అంటే అందరం కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఫాస్ట్ అయిపోయింది కదా. ఫాస్ట్ అయిపోయింది, దూరం కూడా అయిపోయింది. మద్రాసులో ఉన్నప్పుడు అయితే మనం రెగ్యులర్ గా రోజు కలిసి వాళ్ళం, మంచి చెడు ఇక్కడికే ఉన్నా. ఇప్పుడు నేను 7-8 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను, కానీ పెద్ద ఎవరికి కనెక్ట్ లేదు. మీరు కనెక్ట్ లేదు. మొన్న ఖుషి రిలీజ్లో 7G బృందావన్ కాలం రిలీజ్లో అప్పుడే ప్రెస్ మీట్లో కనిపించాను. అంతే. అవునండి, అంతే, కనిపించడం వరకే. మీరు ఊరికే ఉపన్యాసాలు గట్టా ఇచ్చి స్వీపింగ్ స్టేట్మెంట్స్ గట్టా ఎప్పుడు ఇవ్వలేదు. ఈ లైకా ప్రొడక్షన్స్ భారతీయుడు 2 అనేది పెద్ద ఇష్యూ అయిందండి. మీరు ఎప్పుడు దేనిలోకి ఇన్వాల్వ్ అవ్వలేదా? కదా, ఏమైందంటే నా ఫ్రెండ్ ఇంగ్రాండ్ ఫిలిమ్స్ అని, కరుణ అని, శ్రీలంకన్ బెస్ట్ ఫ్రెండ్ నాకు. ఆయన ఈ లైకా ప్రొడక్షన్ ఫౌండేషన్ ముఖ్య కారకుడు. వాళ్ళు శ్రీలంకన్స్. తను ఓవర్సీస్లో తమిళ్ మార్కెట్ని క్రియేట్ చేసింది కరుణ. తర్వాత తను అలాగే డిస్ట్రిబ్యూటర్గా కాకుండా ఇండియాకి వచ్చి ఈరాస్తో టైప్ అయ్యి కొన్ని సినిమాలు తీశారు. అవి పెద్ద సక్సెస్ అవ్వలేదు. ఫైనల్గా ఈ డాలర్స్ ఎక్స్చేంజ్లో దాంట్లో ఆయన 25 crores వాళ్ళకి ఏదో లైబిలిటీ ఉంటే, అప్పుడు లైకా వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి లైకా పెడదామని లైకా అట్లా పెట్టారు. సో లైకాకి తను టోటల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడని, రత్నే ఫ్రెండ్ అని, సరే వాళ్ళకి అడిగి రైట్స్ అడిగితే సరే అని వాళ్ళ కోసరాన్ని ఇచ్చాను నేను. తర్వాత బిగినింగ్ శంకర్ గారు నన్ను ఉండమన్నారు. ఫస్ట్ షెడ్యూల్లో ఉన్నా నేను. కానీ నేను ఇక్కడి ట్రావెల్ చేస్తున్నాను ఒక పక్కన. తర్వాత ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఒక డిఫరెంట్ పీపుల్, కార్పొరేట్లో ఉన్నారు. వాళ్ళతో అంటే మళ్ళీ మనకి ప్రాబ్లం వస్తుంది. నేను ఉండలేదు. శంకర్ గారు అడిగినా నేను ఇక్కడ ఉన్నాను, నా వల్ల కాదన్నాను. అందువల్ల సినిమాలో నేను లేను. నేను రైట్స్ ఇచ్చేసాను అంతే. బట్ అదే టైం కదా, గేమ్ చేంజర్ టైంలోనే ఆయన మధ్యలో వెళ్ళిపోవడం, అది కంప్లీట్ చేయడం కోసం అని చెప్పి. లేదు, అది తర్వాత గేమ్ చేంజరు అది స్టార్ట్ అయింది చాలా తర్వాత, లేట్గా గేమ్ చేంజర్ స్టార్ట్ అయింది. బట్ దానికి దీనికి క్లాష్ వచ్చి మధ్యలో అప్పుడు రెండు ప్రొడక్షన్లు ప్యారలల్గా చేయాల్సి వచ్చింది. రెండు చేసి ఫస్ట్ టైం ఆయన అలా చేయడు. ఇప్పుడు ఒక సినిమా తర్వాత కానీ ఒక సినిమా చేస్తారు, కానీ 2 సినిమాలు ప్యారలల్గా చేయరు. అదేలేండి. కానీ మీకు అంత చాలా అత్యంత సన్నిహితుడు, క్లోజెస్ట్ ఫ్రెండ్, పెద్ద సినిమాలు మీతో చేసిన వాడు,
గేమ్ చేంజర్ రిజల్ట్ ఎందుకు అలా వచ్చిందని మీకు ఒపీనియన్ నేనేం ఫీల్ అయ్యాను వాళ్ళు అనవసరంగా తెలుగు సినిమా చేశారేమో అనిపించింది నాకు. అంతేనా? అంతే. ఎందుకంటే ఆయన ఒక తమిళ సినిమానే చేసి తెలుగు సినిమాల కంటే గొప్పగా ఇక్కడ నేను ప్రమోట్ చేసేయడం కాకుండా అంత గొప్పగా చేసాం. మేబీ ఇక్కడ మోర్ కమర్షియల్గా ఉండాలని ఫీల్ అయ్యారా, లేకపోతే ఇంకా ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా నాకు తెలియదు. నేను సినిమా చూసి ఎందుకంటే ఆయన చాలా గ్రేట్ డైరెక్టర్. నో డౌట్ సక్సెస్ ఫెయిల్యూర్ తీసి పక్కన పెడితే నో డౌట్. కానీ ఇప్పుడు ఆయన దగ్గర ఏంటంటే ఆయన దగ్గర రెహమాన్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను యాక్చువల్గా. అండ్ ఆయన కూడా నాతోటి బాగా ఇద్దరం లైఫ్ అంతా ఇద్దరం ఆడుకున్నాం. ఆయన అటు నుంచి వచ్చాడు, నేను ఎక్కడి నుంచి వచ్చా, అంత క్లోజ్ అనమాట. ఆయనకి ఎవరు పెద్ద ఫ్రెండ్స్ కూడా సినిమాలో ఉండరు, ఎవరితో కూడా పెద్ద పెట్టుకోని వర్క్ వర్క్ వర్క్. ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి చెప్పారు, నేను ఇప్పుడు దాకా చేసింది నథింగ్ అని. ఆయన ఇవాళ మనం ఆశ్చర్యపోయే లెవెల్లో క్రియేట్ చేశారు కదా. మేము కమల్ హాసన్ ప్రాసెస్ మేకప్ మా హాలీవుడ్ నుంచి తెప్పించాం, కానీ ఆ సజెషన్ మాత్రం కమల్ హాసన్ గారిదే. దాన్ని నన్ను అడగడానికి చెప్పడానికి కాస్ట్ అవుద్ది, ప్రొడ్యూసర్లు ఎవరు ఒప్పుకోరని డౌట్గా అడిగా. నేను చెప్పాను సార్ పిలిపిద్దాం అన్నాను నేను. కానీ మొన్న నేను చూశాను ఈ పార్ట్ 2లో చూస్తే అక్కడ కమల్ హాసన్ గుర్తుపట్టలేనట్టుంది. అప్పుడు కమల్ హాసన్ గారికి తెలియదు, శంకర్ గారికి కూడా తెలియదు అప్పుడు నా పార్ట్ ఏంటో అందులోని. ఫస్ట్ మైకేల్ జోన్స్ అని ఒకరిని పిలిపించాం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కలర్ మిక్సింగ్ ఉంది, మన మామూలు మెటీరియల్ వాటర్, దీనికి ప్రాసెస్కి వేరే మెటీరియల్. కలర్ మిక్స్ అయితే వాళ్ళు వాళ్ళ స్కిన్ టోన్కి తగ్గట్టు ఫారినర్స్కి ఉండేటట్టు చేస్తాను. నేను కాదు, మాకు ఇప్పుడు హ్యాండ్ ఇలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటే మీ ఫేస్ తగ్గు, ఇలా ఉంటే బ్రైట్గా, మన హ్యాండ్ ఇక్కడ ఒక వేరే టోన్లో ఉంటుంది. సో మీకు ఈ ఇండియన్ స్కిన్ టోన్కి కలర్ మిక్స్, రెడ్ మిక్స్ చేసి ఇచ్చాను నేను. దానివల్ల అది ఆయన కమల్ హాసన్ ఇండియన్ లాగా న్యాచురల్గా ఉన్నారు. దీంట్లోనేమో అసలు వైట్ పర్సన్ లా వేరేలా ఉన్నారు. కమల్ హాసన్ ఆ కలర్ టోన్లో ఐడెంటిఫికల్ కూడా తక్కువగా ఉంది అందులో. తర్వాత ఆయన మళ్ళీ చాలా సినిమాలు చేశారు కదా, దశావతారం. ఆయన చెప్పారు దీనికి బేస్ రత్నం గారే, ఆ తర్వాత అది ఒకసారి ప్రూవ్ అయింది కాబట్టి ఇంకా కంటిన్యూస్. నెక్స్ట్ సినిమా బామ్నే సత్యభామన్ లేడీ క్యారెక్టర్ చేశారు. దానికి ముందు నా దగ్గర పనిచేసిన అసిస్టెంటే ముందు జాయిన్ అయ్యాడు, తర్వాత అతను కాక ఫారినర్ని పిలిపించాడు ఆయన లేడీ క్యారెక్టర్కి. ఆయనంత ఎన్టీ రామారావు గారు మైథాలజీలో ఎంత ఓపిక్గా 3 hours 4 hours కూర్చొని కృష్ణుడు గెటప్ మేకప్ ఎలా చేసుకున్నారు. ఆ తర్వాత నేను కమల్ హాసన్నే చూశాను, అంత ఇన్వాల్వ్మెంట్ తోటి గెటప్ అవసరం అన్ని గంటలు. మార్నింగ్ భారతీయుడప్పుడు 3 o'clock లేచి ఆయన ఎక్కడో తాంబరంలో షూటింగ్ అంటే 5 o'clock స్పాట్కి వచ్చి 5 hours మేకప్లో కూర్చొని 5 hours 5.5 hours. ఆ తర్వాత మళ్ళీ ఒకే మేకప్ మ్యాన్ కాబట్టి మళ్ళీ సుకన్య లేడీకి ఆవిడకి 5 hours అయ్యి మధ్యాహ్నం 2 o'clock 2:30కి షూటింగ్ స్టార్ట్ చేసి ఒక మ్యాక్సిమం 4 hours షూటింగ్ జరిగేది. ఇవన్నీ ఆయన చెప్పాడు, నేను ఆడియో రిలీజ్ ఫంక్షన్లో చెప్పారు. నా లైఫ్లో నేను నా రాజ్గమల్ నా సొంత బ్యానర్ని తప్ప నేను ఎవరిని పొగడను, కానీ ఫస్ట్ టైం ఇన్ని సినిమాలు చేశాను, ఏఎం రత్నం లాంటి ప్రొడ్యూసర్ నేను చూడలేదని కమల్ హాసన్ గారు ఫస్ట్ ఆడియో రిలీజ్లో అప్రిషియేట్ చేశారు. అప్పుడు బాలచంద్ర గారు ఉన్న స్టేజ్లో మా టైంలో ఇలాంటి ప్రొడ్యూసర్ మాకు దొరకలేదు అన్నారు ఆయన. అంటే మీకు తమిళంలో మీకు బాగా అంటే మిమ్మల్ని అందరూ బాగా మెచ్చుకోవడం, మిమ్మల్ని బాగా ఎలివేట్ చేసి మాట్లాడడంతో మీరు పూర్తిగా తెలుగు సినిమా పరిశ్రమను మర్చిపోయామని అనిపిస్తుంది నాకు. అలానే బాగానే పొగుడుతున్నారు కదా, మన ఇక్కడే ఉంటే బెటర్. అట్లానే కాదు, ఇప్పుడు ఏదైనా అక్కడ కన్యూ ట్రావెల్ చేస్తున్నాం, అక్కడ ఉన్నాం, కన్యూ అవుతున్నప్పుడు సక్సెస్ చేయడం తోటి అలాంటివి. ఒకసారి రామారెడ్డి గారు అన్నారు, రామారెడ్డి గారు లెజెండరీ ప్రొడ్యూసర్, బట్ ఆయన ఒకే ఒక తమిళ సినిమా చేశారు, వసంత్ మాళిగ అని, ప్రేమ్ నగర్ని. రామారెడ్డి ఆయన అన్నారు, రత్నం వీళ్ళతోటి చేయడం చాలా కష్టం అని అన్నారు. అలాంటిది నేను తమిళ్లో 1 to 10 నెంబర్ 1 ప్రొడ్యూసర్గా అన్ని సినిమాలు తీశాను, అంత తెలుగు ఉన్నాయండి. అవును, అలా అందుకే మీకు అక్కడ బాగా వర్కౌట్ అయిందని హ్యాపీగా మెడ్రాస్ లోనే ఉండిపోయారు మీరు. వర్కౌట్ అవడం లేదు, అంత 2 రాష్ట్రాలు కలిసి ఉన్నాయి కదా, దానికి భాష ఇవన్నీ లేదనుకోండి, బట్ యువర్ కంఫర్టబుల్ విత్ దెమ్. అక్కడెక్కడో ఒకరి తర్వాత ఒకరు మీకు చేయడానికి ఒప్పుకొని ముందుకు రావడం, వాళ్ళు సూపర్ స్టార్స్ అవడం. అంటే అసలు నిజంగా కళలకి బేస్ చెన్నై అంటే కూచిపూడి మన తెలుగు భరతనాట్యం అయినా అంతకుముందు 2 రాష్ట్రాలప్పుడు అందులో ఇవాళకి అక్కడ క్లాసికల్ కానీ చాలా లాంగ్వేజ్ కానీ హ్యూమర్ కానీ
లిటరేచర్ చాలా స్ట్రాంగ్ అనమాట. అవునా? ఇప్పుడు కూడా సినిమాలు తీయడం కొండి చిన్న సినిమాలను కూడా బాగా అప్రిషియేట్ చేస్తాం. మన కమర్షియల్ సినిమాలు ఎక్కువ ఎంజాయ్ చేస్తాం మనకి ఎంటర్టైన్మెంట్ మోర్. అవును. అక్కడ కొత్త కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎందుకు వస్తాయంటే ఆడియన్స్ అంతే. అదే మళ్ళీ కేరళ చూడండి, హైలీ ఎడ్యుకేటెడ్ అవును. ఆడియన్స్ ఎలాగో వాళ్ళకి సినిమాలు కూడా అలాగే ఉంటాయి. మీకు హాఫ్ ఏ సీన్ చెప్పిన అర్థం చేసుకుంటారు. అదే కొంతమంది హిందీ సినిమా చేస్తే కో డైరెక్టర్ అన్నాడు. నార్త్ ఇండియాలో ఎడ్యుకేషన్ అలాగే మామూలుగా వాళ్ళకి అరటిపండు ఇచ్చిన తినరు, మా వాళ్ళు ఒలిసి తొక్కిస్తేనే తింటారు. అంటే నేను బిగినింగ్లో చూశాను, మన సినిమాలు అంత ఫాస్ట్గా ఉంటాయి. వాళ్ళకి స్పీడ్ కటింగ్ చేస్తే అసలు అలాగే అమాప్కే కోన్ మైనా పేరుకే ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం మార్చేసాం. రాజమౌళి గారు వీళ్ళందరూ వెళ్ళి మార్చేసారు. మనం మార్చేసాం మన సినిమాలు వెళ్ళి. అవునండి. అందుకని మనం ఇప్పుడు అటోళ్ళు ఫస్ట్ టైం ఇటు వస్తున్నారు, ఇక్కడ ఉండే టెక్నీషియన్ ఇప్పుడు అంతా ఇక్కడే సౌత్ డామినేషన్ అనే కాదండి. మొదటి నుంచి ఒకసారి నేను భారతీయుడు 100 days ఫంక్షన్ అమితాబ్ బచ్చన్ గారు వచ్చారు, అన్నీ ఆయనే అందరికి షీల్డ్స్ ఇచ్చారు. ముందు రోజు సినిమా చూసి ఆయన స్టేజ్ మీద చెప్పారు, సౌత్ ఇండియన్ టెక్నీషియన్స్ ఆర్ ఫార్ బెటర్ దెన్ బాలీవుడ్ అని ఓపెన్గా చెప్పారు. ఎందుకంటే ఆ రోజుల్లో చంద్రలేఖ సౌత్ ఇండియన్స్ తీశారు. చాలా హిట్ సినిమాలని హాతి మేరా సాథి, రామవర్ష, పెద్ద పెద్ద హిట్లు, అందా కానూన్ అన్నీ మన సౌత్ ఇండియన్స్ చేశారు. రాఘవేంద్రరావు చేశారు, బాపయ్య గారు చేశారు, మురళి, చాలా మంది సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ చేశారు. రాధినేని రామారావు చేశారు. జితేంద్ర అయితే చాలా సౌత్ లోనే ఎక్కువ సినిమాలు చేశారు. మొన్న కూడా ఇంటర్వ్యూలో అయితే నేను ఎక్కువ సినిమాలు మెడ్రాస్ లో చేసింది. కరెక్ట్ సార్. సో ఇప్పుడు కమింగ్ టు ద ప్రెసెంట్ హాట్ బర్నింగ్ టాపిక్, హరిహర వీరమల్లు. ఇన్నేళ్ళు ఇంత టైము పట్టడానికి కారణం ఏంటి రత్నం గారు? రెండే విషయాలు సార్. ఒకటి ఈజ్ ఎ బిగ్ ఫిల్మ్, ఇంకొకటి ప్యారలల్గా ఆయన పాలిటిక్స్లో ఉంటాం. తర్వాత ఎక్కువ టైం పడుతుంది కాబట్టి దాంట్లో పింక్ అనే ఒక సినిమాని రీమేక్ చేశారు, వకీల్ సాబ్ అని. ఒక 30 days 28 days 30 daysలో అయిపోయింది ప్యారలల్గా. రెండు ప్యారలల్గా మొదలుపెట్టాం. తర్వాత రెండో సినిమా కరోనా వచ్చింది. కరోనా వచ్చి లాక్డౌన్ అయింది. ఆ తర్వాత చూస్తే భీమ్లా నాయక్ స్టార్ట్ అయింది. రెండు ప్యారలల్గా చేశారు. తర్వాత కళ్యాణ్ గారు కూడా కరోనా వచ్చింది. అప్పుడు రికవర్ అవ్వడానికి టైం పట్టింది. తర్వాత టైం పట్టింది, దాన్ని ఫినిష్ చేసాం. తర్వాత మా సినిమానే చేశారు. ఒక ప్రీ క్లైమాక్స్ ఒక్క సీక్వెన్స్ 56 రోజులు చేశాం. చాలా రోజులు చేశాం. ఆ తర్వాత ఇట్లా టైం పడడం వల్ల సర్వేలు, ఆ తర్వాత ప్యారల్గా ఓకే ఉస్తాద్ అదే ఓజీ కూడా ప్యారల్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్కి వెళ్ళారు. ఇవాళ 1 year అయిపోయింది, రోలింగ్ చేశారు. సో ఈ సినిమా టైం స్క్రిప్ట్ వైజ్ టైం తీసుకుంది ఒకటి, ఇంకోటి ఒక విధంగా ప్యారల్గా తక్కువ టైంలో అన్ని రోజులు ఫుల్గా ఈ సినిమానే ఉండలేరు కదా టైం. ఒకేసారి ఒక 2 నెలలు సినిమా చేసేసి అయిపోయే సినిమా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాహుబలి తీసుకోండి, ప్రభాస్ తర్వాత రాణా 5 years వేరే సినిమా చేయలేదు కదా. అవును, చేయలేదు కదా, అంతే. అవును. ఇప్పుడు RRR తీసుకోండి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు వేరే సినిమా చేయలేదు కదా. మరి అవి ఇది పాలిటిక్స్ రావడం, కరోనా రావడం వల్ల కూడా ఎక్కువ లేట్ అయింది. పైవేళలో 2-3 సినిమాల్లో కూడా అనిపిస్తుంది. అదే కనుక కరోనా రాకుండా పాలిటిక్స్కి వెళ్ళకుండా ఆ సినిమాల్లాగా కంటిన్యూగా 2 years మేబీ ఇన్ని సంవత్సరాలుగా 2 years అయిపోయేది. అవును. ఇంతవరకు కళ్యాణ్ గారు ఇటువంటి టైప్ ఆఫ్ సినిమా ఇంతవరకు చేయలేదు కదా లైఫ్లో. అవును. పైగా పాన్ ఇండియా సినిమా అసలు చేయలేదు కదా. అవును. ఇక్కడ తెలుగు సినిమా రాష్ట్రం వదిలి డబ్బింగ్ చేసి టీవీల్లో, సోషల్ మీడియా, దీంట్లోనూ ఇంటర్నెట్లో వచ్చి ఉంటాయి, కానీ డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళిన సినిమానే లేదు కదా. అవును. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం. అవును. అందుకని ఆయన కూడా నేను అనవసరంగా కాదు, నాకు ఇష్టమని నేను పాన్ ఇండియా ఎప్పుడైతే అనౌన్స్ చేశాను, ఆయనకి రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగిపోయింది. ఎందుకంటే పొద్దున పాన్ ఇండియా అని పెట్టి సినిమా బాగాలేకపోతే ఉన్న పేరు కూడా పోతుంది కదా. అవును. అందుకని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అదేలేండి. ఇప్పుడు ఇందులోని ఒక బ్రహ్మ పదార్థం లాంటి ఒక కంటెంట్ అలా బ్యాలెన్స్ ఉండిపోయిందండి. క్రిష్ ఎందుకు ఈ ప్రాజెక్ట్ లోంచి బయటకు వెళ్ళిపోయాడు? సరే, ఇప్పుడు మీరే ఫస్ట్ ఇప్పుడు అడిగారు ఎందుకు ఇంతకాలం అయిందని. ఇంత లాంగ్ పీరియడ్ అయిన తర్వాత కూడా మన ఎలక్షన్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది కూడా అంతే చెప్పలేని పరిస్థితుల్లో అంచనా లేదు. సో ఎవరైనా సర్వేలు ఉంటుంది కదా, దానికి కంపెనీ ఉంది, దాని పార్ట్నర్ ఉన్నారు, తను వేరే కమిట్మెంట్ ఉంది. అందుకని ఫ్రెండ్లీగానే వెళ్ళిపోయారు, కానీ వేరే ప్రాబ్లం ఏం లేదు. అదే ఇబ్బందులు ఏం రాకుండానే.
ఆయన సర్వైవల్ కోసం వెళ్ళిపోయారు బయటకి. అంటే మరి సర్వైవల్ అంటే మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు టైం పట్టింది. జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ అంత సినిమా అంత ఆగారు. బాహుబలికి హీరో కాదు కదా, డైరెక్టర్ ఉన్న తర్వాత సెటిల్డ్ కదా. ఇప్పుడు ఎవరికైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో కూడా ఆయన కూడా సర్వేల కోసం సినిమా చేద్దాం, కొండపాలెం సినిమా చేశారు. నిజం అది. నాకు కూడా ముందు నేను అప్పుడు లాక్డౌన్లో చెన్నైలో ఉన్నాను. నేరుకెళ్ళి కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేశారు, సార్ ఇలా సార్ అందరు టెక్నీషియన్స్ ఉన్నారు సార్, సరే చేసుకోమన్నారు ఆయన. అదే దట్ ఈస్ అ ఫ్యాక్ట్. అదేలేండి. అదే ఈ సినిమాకి మీరు వేసిన సెట్లు కానీ లేకపోతే మీరు చేసిన షూటింగ్ లొకేషన్స్ బాగా హై ఎక్స్పెండిచర్తో చేసినట్టుగా ఉన్నారు కదా మీరు. అవునండి, డెఫినెట్. న్యాచురల్గా ప్రీడ్ ఫిల్మ్ అనేలోకి ఏదైనా సరే ఆ రోజులు తీసుకెళ్లాలంటే సెట్స్లోనే తీయాలి. వేరే రేపు షూటింగ్ గబుకొని డేట్ ఇస్తే ఇలా బిల్డింగ్లో చేయలేం కదా. అదే వన్ ఆఫ్ ద రీజన్. సెట్ రెడీ అవ్వాలంటే 1 month 2 months టైం పడుతుంది. ఇది ఒక అంటే ఇప్పుడు Part 1లో రాలేదు దర్బార్ సెట్ ఒకటి. మేము ఢిల్లీ వెళ్ళి రెడ్ ఫోర్ట్లో ఉన్న ఫోటోలన్నీ తీసి ఒరిజినల్ దర్బార్ ఎలా ఉందో దానిలో అలాగే వేసాం. కానీ దీంట్లో ఎక్కువ పోర్షన్ లేదు, దీంట్లో లేదు. Part 2లో వస్తుంది. అలా చేసాం. అట్లాగే గోల్కొండ నవాబ్ ఒక క్యారెక్టర్ ఉంది, ఆయన ఎలా ఉంటాయి, చాంబర్లో ఉంటారు అలాగే. అట్లాగా మచిలీపట్నం ఇండియాలో 2 హార్బర్స్ ఉన్నప్పుడు 17th century. ఒకటి సూరత్లో గుజరాత్లో, ఇంకోటి మన బందర్లో. బందర్ అంటే పేరు ఎందుకు వచ్చింది ఎవరికి తెలియదు అసలు. అది బందర్ అనేది ఫ్రెంచ్లోనో పోర్చుగీస్లోనో పోర్ట్ అండ్ బందర్ అంటారు. అందుకని బందర్. వాల్టేర్ అని విశాఖపట్నం వాల్టేర్ అని ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కదా బ్యాక్గ్రౌండ్. అట్లా కొన్ని వాడుకలు అలాగే ఊళ్ళ పేరైంది. సో మచిలీపట్నం పోర్టు సెట్ చేయడం కానీ ఇప్పుడు మీ సినిమా చూస్తే షాక్ అవుతారు, అసలు దీన్ని పోర్ట్ని ఎలా క్రియేట్ చేసి అలా తీసారని. అలాంటి సినిమాలు ఉన్నాయన్నమాట. చార్మినార్ కూడా ఒరిజినల్ సైజ్ చేశారు. చార్మినార్ సెట్ వేసాం. చాలా అసలు ఒరిజినల్ సైజ్ అంటే అసలు యోగోయ్ అసలు ఎంత ఎత్తు. ఎన్నాళ్ళు పెట్టింది సార్ మీకు అది? అది అయింది ఒక 2 months అయింది. 2 months అయింది. అంటే యాక్చువల్గా రామోజీ ఫిలిం సిటీలో వేద్దాం అనుకున్నాం. సరే అక్కడ కాస్ట్ ఎక్కువ అదేదని బాచ్పల్లిలో ఒక ప్లేస్లో చేసాం. బాచ్పల్లిలో. ఓకే ఓకే. ఈ మొన్న ట్రైలర్ వచ్చిన తర్వాత అసలు సినిమా అంటే ఈ సినిమా ఎక్కడుంది, ఏ దశలో ఉంది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు వస్తుంది అని అభిమానులు అసలు చాలా ఆందోళన పడ్డారు అనుకోండి. అండ్ ఇండస్ట్రీకి ట్రేడ్కి కూడా తెలియదు. మీరేమీ అంత పెద్ద మాట్లాడే అందరినీ కలిసే మనిషి కాదు మీరు. అవును. ఈ గ్యాప్ని లేకపోతే ఈ జాప్యాన్ని మీరు ఒక ట్రాడర్గా, ఒక బిజినెస్ మ్యాన్గా దీన్ని ఎట్లా హ్యాండిల్ చేశారు? నాకు ఇది బడ్జెట్ మీద చూపించలేదు. నాకు ఉంటుందండి, నాకు కాన్ఫిడెన్స్ ఉందండి. మిగతా వాళ్ళకి తెలియదు. అంటే చూసేవారు అన్నారు చూడవందు. ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది, ఆ సినిమా ఏముంటుంది, పాత సినిమాలో ఉంటుంది లేకపోతే ఎలా ఉంటుందని. అసలు దానికంటే ముందు మీడియానే అసలు ఇది రాదు, ఆగిపోయింది అని. తర్వాత ఇంకా ఆయన పాలిటిక్స్లో ఉండడం వల్ల ఇంకా ఆపోజిట్ వాళ్ళు ఇంకా ఏదో విధంగా మొన్న ఈ మధ్య అయితే ఒక వ్యక్తి చెత్త సినిమా దాన్ని హైప్ చేస్తున్నారని అని ఇట్లా రకరకాలుగా వచ్చాయి. ఎవరు ఏమన్నా ప్రోడక్ట్ వచ్చినప్పుడు వాళ్ళే మాట్లాడతారు, మేము కామ్గా ఉన్నాం. మీరు చాలా నిలకడైన మనిషి. మీరు హైట్ తక్కువ కానీ కరేజ్ మాత్రం మీకు చాలా ఎక్కువ కదా. ఇప్పుడు మనం ఒకటి మొదలు పెట్టాం, అది సంపూర్ణంగా పరిపక్వంగా ప్రాపర్గా తీసుకురావాలి. కానీ మనం కంగారు పడినా టెన్షన్ పడినా లేకపోతే ఏమన్నా యూజ్ లేదు కదా. నేను ఇప్పుడే కదా ఎప్పుడైనా సరే చేసేదాన్ని క్వాలిఫై ప్రాపర్గా చేయాలి, క్వాలిటీగా చేయాలి అనేది. చిన్నది ఏది చేసినా క్వాలిటీగా చేయాలనుకుంటాను. అదే అంతే, అదే ముఖ్యం. అదే అప్పుడే మాట్లాడుతుంది, మన సినిమానే మాట్లాడుతుంది కదా. కరెక్ట్ కరెక్ట్. అదే ఇప్పుడు మరి ట్రైలర్ వచ్చాక అందరికీ అర్థమైంది ఈ సినిమా ఏంటి అని. అసలు మొత్తం మిలియన్స్ అండ్ మిలియన్స్ వ్యూస్, అసలు షాక్ అనమాట అందరికి కదా. మీకు ఎలా అనిపించింది సార్ ఇన్నాళ్ళు వెయిట్ చేసి? అంటే మీకు తెలుసు అనుకోండి, మీరు ఇప్పుడే అన్నారు దాని క్వాలిటీ ఎలాగొస్తుందని. అంటే ఇది కనెక్ట్ అవుతారు, ఖచ్చితంగా నచ్చుతుంది, ఎంజాయ్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేశాను. అదే జరిగింది. ఆ రోజు
ట్రైలర్ రిలీజ్లో కూడా థియేటర్లో అదే అడిగాను, మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇప్పటి వరకు అవును. అని అడిగాను. సార్ మీకోసం 5 సార్లు చూస్తాం సార్ అన్నారు. సినిమా కోసం చూస్తారు. మీ గురించి కామెంట్లు కూడా అలాగే పెట్టారు అందరూ. మా హిట్ టీవీ మేము ఇచ్చిన రివ్యూలో అవును. కిందన నిర్మాత రత్నం గారికి మంచి జరగాలి, అవును. ఆయనకి మంచి సక్సెస్ రావాలి అవును. అని చెప్పి. అంటే నేను ఎప్పుడు సార్ సినిమానే శ్వాసగా, సినిమానే డ్రీమ్గా, సినిమానే అలాగే ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేశాను. నాకు వేరే బిజినెస్లు లేవు, వేరే వ్యాపకాలు లేవు, వేరే డైవర్షన్ లేదు. ఒకవేళ ఏదన్నా చేస్తే ఒకప్పుడు ఫిలిం సిటీ రామోజీరావు లాగా అలాగా నాకు వేరే థాట్స్ అలా చేద్దాం అనుకున్నాను. కానీ ప్రాక్టికల్గా అప్పుడు నాకు సైట్ అక్యూర్ చేసి ఇచ్చేవాళ్ళు. చెన్నైలోనే శ్రీపెరంబత్తూర్ దగ్గర అక్కడ చేద్దామని అనుకున్నాను. తర్వాత ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు నాకు వైజాగ్లో లెటర్ కూడా రాసిచ్చారు, కానీ నేను మూవ్ చేయలేదు. అంటే మళ్ళీ వెళ్ళి ఆ సైట్ ఇది గవర్నమెంట్ ఇదే ఇవ్వచ్చు అని ఎంఆర్ఓలు అని అడిగి తిరిగి చేయాలి, అలా వదిలేసాను. కానీ డ్రీమ్ ఉంది అలా చేద్దామని, ఓకే చేయాలని. అలాగే సినిమా కోసమే లేటెస్ట్ టెక్నాలజీ చాలా ఇంట్రడ్యూస్ చేశాం. గ్రాఫిక్స్ ఫస్ట్ హాంకాంగ్లో చేసాం. తర్వాత ఫస్ట్ టైము మేకప్ హాలీవుడ్ని తీసుకొచ్చాం భారతీయుల్లో. ఫస్ట్ టైం ఫారిన్ డాన్సర్స్ని ఇండియన్ స్క్రీన్లో భారతీయుల్లోనే యూజ్ చేసాం. తర్వాత మర్చిపోయారు, అందరూ అన్ని సినిమాల్లో యూజ్ చేశారు. అట్లాగూ ఎప్పటికప్పుడు ఇప్పుడు ఈ సినిమాలో కూడా కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం మేము మంగళగిరిలో తీసాం. అసలు రేపు సినిమా చూస్తే మొన్న మాట వినాలి సాంగ్ చూశారు కదా, ఆ సాంగ్ని ఎలా ఉంది, ఎక్కడ తీశారు ఎవరికి తెలియదు, ఫారెస్ట్లో ఎక్కడ ఉన్నట్టుంది. కానీ అది మంగళగిరిలో ఒక చిన్న షెడ్లో తీసాం. మాట వినాలి గురుడా, మాట వినాలి, మాట వినాలి, మంచి మాట వినాలి. ఇది అసలు ఆయన వచ్చిన ఆయన టైం వేస్ట్ చేయకుండా 1 hour 2 hours 4-5 కెమెరాస్ తోటి అన్ని యాంగిల్స్లో తీసి అన్ని దీంట్లో చేసాం. అంత ప్రీవియలైజ్ చేసి ఎలా ఉంటే సినిమా చేసాం. అలాగూ సినిమాని వేరే టెక్నిక్ లెవెల్కి తీసుకెళ్ళాలని చూస్తున్నాను. అదేలేండి. పవన్ కళ్యాణ్ గారికి మీకు ఏంటండి ఆ కెమిస్ట్రీ? నాకు ఎందుకంటే కృషి చేసిన తర్వాత ఆయనే మిమ్మల్ని చేయమని అన్నారు, అడిగారని ఎప్పుడో ఎక్కడో ఆయనే చెప్పారు. కరెక్ట్, నేను చెప్పలేదు. నేను చెప్పడం తప్పుగా ఉంటుంది. అదేలేండి. నేనే రత్నం సినిమా చేయమని అడిగాను, అంటే ఆయనే చెప్పారు. మీ బర్త్డే నాడే అనుకుంటా ఒకసారి రాయమని చెప్పారు. అవును. ఏంటి, వాట్ ఈస్ ది బెస్ట్ క్వాలిటీ మీకు ఆయనతోని? ఎందుకంటే నాకు తెలిసి పర్సనల్గా ప్రాజెక్ట్ మీద ఎంత అభిమానం ఉందో మీకు, అంతకు మించి ఒక 100 రెట్లు ఎక్కువ పవన్ కళ్యాణ్ మీద ఉందని నేను నమ్ముతాను. డెఫినెట్గా ఆయన హీరో. నేను ఎప్పుడు చెప్తాను, హీరోగా అంటే ఆయన వ్యక్తిగా నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఆయనలో ఉన్న ఏమంటారంటే ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది. ఆయన పెద్ద గొప్ప డైరెక్టర్. ఆయన డైరెక్ట్ చేయలేదు కానీ ఒకే సినిమా చేశారు, మా డిస్కషన్లో తెలుస్తుంది. గొప్ప డైరెక్టర్. అసలు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఖుషి లాంటి సినిమాలో ఒక మేరా జహాన్ సాంగ్ పెట్టమని థాట్ ఆయన ఇచ్చారు. ఒక హిందీ సాంగ్ పెడదాం అన్నారు. ఇంకోళ్ళు అయితే వేరేలాగా అంటారు, పెడదాం లాజిక్ చెప్పారు. సరే అని ఇట్లా కావాలి కరెక్ట్ రైటర్ని పట్టుకొచ్చాను నేను, అబ్బాస్ తైర్వాల్ అని. అది మన ఊర్లో రాశాడు. ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయింది. దాంట్లో సాంగ్ని ఎంజాయ్ చేశారు, కానీ దాంట్లో భావం ఏ మేరా జహా, ఏ మేరా ఘర్ మేరా ఆసియా, ఇది నా దేశం, నా ఇల్లు, నాది, రౌడీలకి అంత మీకంటే పని ఏంటి అని దాంట్లో అని చెప్పి రాయించారు. భరత మాత్రం డబ్బులు ఇస్తే పొలిటీషియన్స్ అమ్మేస్తారని ఒక విజువల్గా ఆయనే చెప్పి లాగుతుంటారు, నెడుతుంటారు షార్ట్ తీశారు. క్లైమాక్స్లో కూడా ఒక లవ్ స్టోరీలో ఆయన రామకృష్ణ పరమహంస, లాలా లజపత్ రాయ్, స్వామి వివేకానంద వాళ్ళ పేర్లన్నీ ఆయనే రాసి చెప్పాలని ఎవరను అంటే సిద్ధార్థ మేరా విద్యార్ బాంగ్లా అని స్వామి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, స్వామి యోగానంద అండ్ ది వన్ అండ్ ఓన్లీ రాయల్ బెంగాల్ టైగర్ సిద్ధార్థ డైలాగ్ రాసి అలా చెప్పారు. దాన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఆయన థాట్స్ వేరే లెవెల్లో ఉన్నాయని. అదే. కానీ ఆయన ఎప్పుడైతే ఎలక్షన్లో అంత థంపింగ్ మెజార్టీ 21కి 21 సాధించి ఆయన డిప్యూటీ సీఎం అయిపోయాక మీరు అనుకున్నారండి మీరు ఈ సినిమా కంప్లీట్ చేయగలను, నేను బయటకు తేగలనని? డెఫినెట్గా. ఎందుకంటే ముందు తను చేస్తున్న దాంట్లో సిద్ధశుద్ధ సక్సెస్ అయిన తర్వాత ఎట్లాగూ ఆల్మోస్ట్ అయిపోయింది, కంప్లీట్ చేస్తారని వెయిటింగ్లో ఉన్న ఆయన పిలిచి ఫస్ట్ నాతో పాటు ఇంకో సినిమా ఉంది, తర్వాత ఇంకో సినిమా
స్టార్టింగ్ 10-15 రోజులు చేశారు. ఫస్ట్ ఇది చాలా రోజు వెయిట్ చేస్తున్నారు, అతను పిలిచి మీరు కంప్లీట్ చేయమన్నారు. అప్పుడు కూడా ఆయనకి శ్రమ కలగకుండా, ఎందుకంటే మళ్ళీ వదిలి గిలాంగాని సినిమాకి వెళ్ళిపోయారు అంటారని ఆయన 3 అవర్స్ 4 అవర్స్ ఎన్ని గంటలు వస్తే పక్కనే అక్కడే ఒక షెడ్యూల్లో మొత్తం షూటింగ్ ఫినిష్ చేశాం. అదేలేండి. జ్యోతికృష్ణ అని డైరెక్టర్ గా మీరు దీనికి మీరు అప్పచెప్పారా? తను పవన్ కళ్యాణ్ గారిని అడిగారా? పవన్ కళ్యాణ్ గారి యాక్సెప్టెన్స్ ఉన్నదా, లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో జ్యోతికృష్ణ చేత చేయించారా సార్ సినిమా? కదా, అన్ని మీరు అడిగిన 2-3 అన్ని కలిసి ఉన్నాయి అందులోనా? ఓకే ఓకే. ఒకటి బై నేచర్ ఒక తను ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. తను వచ్చిన తర్వాత ఇది అంత ఈజీ కాదండి. ఇటువంటి సినిమాని హ్యాండిల్ చేయడం చాలా మెచ్యూరిటీ ఉండాలి. సోషల్ కాదు ఇది. ప్లస్ టెక్నికల్గా ఇప్పుడు నేను చెప్పినట్టు 3 అవర్స్ 4 అవర్స్లో ఆయన టైంతో పాటు 7-8 మంది ఆర్టిస్టుల కాంబినేషన్ తోటి ఫినిష్ చేయాలి. 5 కెమెరాలు పెట్టి చేయాలి. దానికి ఆ టైంకి వస్తే అందులో ఫస్ట్ టైం డిఫీట్ సినిమా అయిన తర్వాత ఫస్ట్ టైం కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలి. అసలు ఇంకోళ్ళైతే కదా భయం వేస్తుంది, షేక్ అయిపోతుంది. ఆయన ఉట్టి పవన్ కళ్యాణ్ ఉట్టి పవర్ స్టార్ కాదు, ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్. సో దాన్ని నిజంగా చెప్పాలంటే మొన్న ఆయన మెచ్చుకున్న ట్రైలర్ చూసి ఎట్లా ఉన్న సినిమా ఏ స్టేజ్కి తీసుకొచ్చా, నువ్వు లేకపోతే ఇంత లెవెల్కి వచ్చేది కదా అని అప్రిషియేట్ చేశారు. ఆయన డైరెక్టర్ మైండ్ ఉన్న ఆయనే అలా అన్నారంటే మంచి కాంప్లిమెంట్ అండి. అంటే ఇప్పుడు క్రిష్ కదా ముందు ఈ కథను తయారు చేసింది. జ్యోతికృష్ణ వచ్చిన తర్వాత కథకి సంబంధించి తన ఐడియాలజీ ప్రకారం ఏమైనా మార్చడం జరిగిందా? అవునండి, డెఫినెట్గా. అసలు అంటే మొత్తం ఇంకా చాలా తీయాల్సి చాలా ఉండేది. ఇప్పుడు పార్ట్ 1 అవడంతో టోటల్ సెకండ్ హాఫ్ మొత్తం ట్రావెల్ మొత్తం మార్చేసాడు. తర్వాత బిగినింగ్ కూడా దానికి బిగినింగ్ నుంచి ఒక ప్లాన్ ఉండి ఇలా వెళ్ళాలని టోటల్ స్ట్రక్చరే మారిపోయింది. అంతే. పార్ట్ 2 మరి ఎప్పుడు చేస్తారు సార్? డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే ఐ హోప్ ఇప్పుడేం నమ్మకమే కదా, నమ్మకం అనేది మామిడి దీంట్లో డైలాగ్ కూడా పెట్టాడు. అంటే నమ్మకం ఏంటంటే ఇది డెఫినెట్గా సూపర్ హిట్ అవ్వాలి, అయితేనే కదా పార్ట్ 2 వాల్యూ అవుతుంది. అయిన తర్వాత డెఫినెట్గా చేస్తాం. ఇప్పుడు నేను చెప్పిన టెక్నాలజీని యూజ్ చేసి మొత్తం ముందు టోటల్ ఆయన టైంని కూడా వేస్ట్ చేయకుండా ఇది సినిమాని మొత్తం రెడీ చేసి ఏంది అన్ని కూడా షూట్ చేసి ఆయన ఎక్కడెక్కడ కావాలి ఎక్కడెక్కడ అవసరం అది మాత్రం చేసి అలాగూ వేరే లెవెల్ సినిమా చేద్దామని ప్లాన్ ఉంది. సినిమా ఎవ్రీథింగ్ ఆన్ సక్సెస్, అంతే, డిపెండింగ్ ఆన్ ది సక్సెస్. అదే మీరే అన్నారు కదా గ్యారంటీగా అవుతుంది, పార్ట్ 2 గ్యారంటీగా తీస్తామని చెప్తున్నారుగా మీరు. అంటే మీరు ఇప్పుడు పాన్ ఇండియాగా ఈ సినిమాని తీసుకురావడానికి ఈ సనాతన ధర్మం అన్నది ఈ రోజున కంట్రీ మొత్తం మీద సనాతన ధర్మం అనే నినాదంతో దద్దరిల్లిపోతుంది దేశం. దానికోసమా మీరు దీన్ని పాన్ ఇండియాకి తీసుకెళ్లారు? అప్పుడు సనాతన ధర్మం అనే థాట్తో చేయలేదు. అప్పుడు ఏంటంటే ఈ సబ్జెక్టు నా సౌత్ కంటే నార్త్కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఇది 17th century పీరియడ్ ఫిల్మ్ కదా, దాంట్లో క్యారెక్టర్ ఔరంగజేబు ఉన్నాడు కదా. సో అందువల్ల ఇది మామూలు సినిమా మార్కెట్, పెద్ద సినిమాలు కమర్షియల్ సినిమాలు డబ్ చేస్తే ఇంకో హిందీలో బాగా బిజినెస్ అవుతాయని చేయలేదు ఈ సినిమాని. ఈ సబ్జెక్ట్కి నార్త్ ఇండియాకి మోర్ కనెక్ట్ అవుతుందని యూనివర్సల్ సబ్జెక్ట్ అని మేము పాన్ ఇండియా ఫిల్మ్ అనౌన్స్ చేసాం. సో ఈ సబ్జెక్ట్లో మన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఎలా చెప్పాలి అనేది నా సినిమాల్లోనే మామూలుగా రెగ్యులర్గా ఉంటుంది. ఆ థాట్ ఒకటి ఉంది. తోటి ఇప్పుడు కరెక్ట్గా కళ్యాణ్ గారు అనౌన్స్ చేయడం కూడా దీనికి సనాతన ధర్మం బాగా యాడ్ అయింది, అగ్నికి ఆజ్యం పోసినట్టు అయిందంటారా? అంటే ఇప్పుడు ఈ ఆంధీ అని అంటే హిందీ మాట ఆంధీ అంటే తుఫాన్ అదే మనం యాక్చువల్గా క్లైమాక్స్ అలాగే ఉంటుంది. సో దాంతో అది హిందీలో వచ్చాడు ఆంధీ అని అనాల్సి వచ్చింది. అది కరెక్ట్గా సింక్ అయింది, కరెక్ట్ పర్ఫెక్ట్ గా సింక్ అయింది. మీ డైలాగ్ కూడా ఉంది కదా, ఆ డైలాగే ఆయన బేసిక్లీ ఔరంగజేబు కదా, ఆయన తెలుగు చెప్పడు కదా. అవును, ఆంధీ అర్థమయ్యేటట్టుగా ఆంధీ వచ్చేసింది అని వచ్చేసింది తెలుగున్న, ఆంధీ అనేది హిందీ మాట. హిందీలో చెప్పి ఆంధీ అక్కడ బాగా కనెక్ట్ అవుతుంది. అంటే నరేంద్ర మోడీ గారు అన్న తర్వాత మీరు కనెక్ట్ చేశారండి ఆంధీ అని? అదే చెప్తుంది, మన తుఫాన్ అనేది ఉంది, బట్ తుఫాన్ హిందీలో ఆంధీ కదా అంటాం. అది మీరు ముందే అనుకున్నది, అది అంటే థాట్. అది ఇప్పుడు ప్రాసెస్ లో ఆందోళన పెట్టారు అనమాట. నేను అంటున్న పాయింట్ అదే పాయింట్నే, మోడీ గారు అన్న తర్వాత మీరు దాన్ని అడాప్ట్ చేయాలి. తుఫాన్ అనేది ఉంది, మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఓకే, ఉంది.
మన ట్విస్టర్ లాగా ట్విస్టర్ లాగా తుఫాన్ వచ్చేసిందని అంట, కానీ ఇది హిందీలో ఆందీనా అంట కాబట్టి ఇప్పుడు ఆందీ కనెక్ట్ అయింది అంటున్నాను. అదేలేండి అదే. తర్వాత ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఏదో ఉన్న క్యారెక్టర్ ని వాడుతున్నారు చారిత్రక తెలియకండి ఏమైందంటే హరిహర వీరమల్లు అని పేరు పెట్టగానే అప్పట్లో ఎవరు ఆలే ఎవరో రాశారని హరిహర రాయలు బుక్కరాయలు అది విజయనగర సామ్రాజ్యం అదేదో తీస్తున్నారు. అప్పుడు సానా అదెవరో ఆయన ఏదో పేరు రాశారు, యోధుడిది వక్రించి చేస్తున్నాను వాళ్ళు అపోహ, అది కథ తెలియక అలాగ అనుకున్నా. అసలు దీంట్లో ఏమీ లేదు. దీంట్లో మాకు చైల్డ్హుడ్లో ఈ పేరు ఎందుకు పెట్టాము హరిహర వీరమల్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది డైరెక్ట్గా ఒక బిగినింగ్ ఎపిసోడ్ లో ఉంది. ఒక ఏమంటారు ఫ్లడ్స్ లో ఒక బిడ్డ వాటర్ లో కొట్టుకొచ్చి ఎక్కడో ఒక గుడి దగ్గర దొరికేదానికి రిలవెంట్ గా పేరు పెట్టినట్టు. అంటే హరిహర విష్ణువు శివుడు ఈ ఒక వీరుడు దొరికాడని పేరు పెట్టింది తప్ప హరిహర రాయలు బుక్కరాయలకి సంబంధం లేదు, అసలు కథ లేదు. అప్పుడు అది ఆయన చెప్పిన యోధుడి కథ కాదు, అసలు ఏం సంబంధం లేదు. అదే వాళ్ళకి తెలియక అలా అనుకున్నారు. అదే దీని మీద చాలా రచ్చ చేస్తాం మేము. అది ఒక విధంగా అదేంటో సినిమా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది, మన పబ్లిసిటీ అవుతుంది. అంటే ఇప్పుడు నార్మల్ సిచ్యువేషన్ లో తీసుకుంటే గబుక్కుని నమ్మేటట్టు ఉంది వాళ్ళు అన్నమాట. ఎందుకంటే త్రిబులర్ లో 2 హిస్టారికల్ క్యారెక్టర్లే, ఆయన చేసింది ఫ్యాంటసీ చేసాడు కానీ. అవును అవును, అందుకని దీన్ని కూడా అట్లాగే మేము ఇన్స్పిరేషన్ ఆ పేర్లు ఆ హిస్టారికల్ ఏం చేయలేదు. అవునులే, మన టోటల్ గా ఫ్యాంటసీ రాబిన్ హుడ్ క్యారెక్టర్ లాగా. అంతే, రాబిన్ హుడ్ క్యారెక్టర్ లేదు, క్రియేటెడ్ రాబిన్ హుడ్ అన్నది. అవును, రాబిన్ హుడ్ ఎట్లా అంటే ఒక సినిమాలో దొంగ ఉన్నవాడిని దోచుకుని మంచి వాళ్ళకి పెట్టడం ఇంగ్లీష్ లో రాబిన్ హుడ్ అంటారు. అదే ఫ్యాంటసీ క్యారెక్టర్. కానీ అసలు ఎందుకు హీరో అలా ఉంటాడు దొంగ అంటాడు ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా. బందిపోటని సినిమా కూడా అదే కదా రామారావు చేసింది, కానీ దానికి ఒక కథ ఉంటుంది కదా. టోస్ట్పురం పోలీస్ స్టేషన్ వచ్చింది, 3 తీశారు, అందులో ఒకటి హిట్ అయింది. అప్పుడు ఎక్కడ దొంగతనం జరిగినా స్టోట్పురం వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసేవాళ్ళంట. కానీ అక్కడున్న కాల పరిస్థితుల వల్ల వాళ్ళు ఎందుకు దొంగలు అయ్యారు ఏంటో ఒక రీజన్ ఉంటుంది. అసలు ఆయన చెప్పేదానికి దీనికి వాళ్ళు అనుకున్న దానికి సంబంధం లేదు, అసలు సంబంధం కదా, అసలు కాదు. వాళ్ళకి ఎవరో అట్లా అనుకున్నారు, అపోహ అనమాట. అవునులేండి. ఇప్పుడు ఏంటి మీకు రేవంత్ రెడ్డి గారిని కలిశారు, ఇక్కడ టికెట్ల హైకు అక్కడ టికెట్ల హైకు. అవునండి, ఇప్పుడు ఆయన అంతకుముందు ఏమన్నా ఇష్యూ జరిగింది కాబట్టి ఫర్దర్గా ఇవ్వను, కానీ చారిత్రాత్మక సినిమాలకి ఇస్తానని చెప్పున్నారు ఆల్రెడీ. ఆ రోజు నేను కలిసి ఇష్యూ ఇచ్చాను, చూస్తా అన్నారు. మళ్ళీ డేట్ పోస్ట్పోన్ అయింది, మళ్ళీ ఇప్పుడు కలిసి మళ్ళీ ఈ డేట్కి ఇవ్వబోతున్నాను. మళ్ళీ కలవబోతున్నారు. అక్కడ ఏపీ పరిస్థితి ఏంటండి? అక్కడ ఎలాగూ ఆయన మినిస్ట్రీ వచ్చిన దగ్గర నుంచి ఏ సినిమాకైనా అన్ని సినిమాలకి ఇచ్చారు, అన్ని సినిమాలకి ఇచ్చారు. ఎందుకంటే ఆయన కళ్యాణ్ గారు ఫస్ట్ డే కల్కి రాగానే చెప్పాను, నేను సినిమాలో నుంచి వచ్చాను, నేను స్ట్రగుల్ అయ్యి వచ్చాను, ఏం కావాలో వచ్చి అడిగితే ఏం కావాలి ప్రాపర్గా అందరు కలిసి చేస్తే చేయడానికి కదా నేను ఉన్నానని చెప్పారు. రైట్. మీరు రాజకీయాల్లో జనసేన కార్యక్రమాల్లో కూడా మీరు బాగా యాక్టివ్ గానే పార్టిసిపేట్ చేశారు ఎలక్షన్స్ ముందు. బాగా అంటే తిరుపతికి వెళ్ళాను నేను. తిరుపతి నేనే అనుభవుతున్నాను, మీరు అన్నారు తిరుపతి కళ్యాణ్ గారు వెళ్ళమన్నారు, వెళ్ళాను. అదే అంటే రాజకీయం కార్యక్రమాల్లో మీద కొంత పాలు పంచుకున్నారు. జనసేన కార్యక్రమంలో తిరుపతి అనండి, ఐడియాలజీ అనండి, లేకపోతే ఇంకోటనండి వాట్ ఎవర్. ఆయన ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, మీరు చంద్రబాబు నాయుడు గారిని కలవండి, ఇండస్ట్రీ వెళ్ళి కలవండి అని చెప్పారు. దాని మీద మీ స్పందన ఏంటండి? మీరు కూడా ఒక నిర్మాత. డెఫినెట్గా న్యాచురల్గా ఇప్పుడే కాదు, ఇప్పుడు కొత్త ఏం కాదు, కళ్యాణ్ గారు అందుకు కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడైనా గవర్నమెంట్ రూలింగ్ ఉన్నప్పుడు ఒకటి ఏ ప్రభుత్వం వచ్చినా సినిమా పరిశ్రమకి మనకి వాళ్ళతో పని ఉంటుంది, వీళ్ళ పని ఉంటుంది, ట్యాక్స్లు అయినా ఇంకోటి అని థియేటర్లని సపోర్ట్ అయినాయి. గవర్నమెంట్లో ఏమైనా హెల్ప్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరికి కాదనుకుని హెల్ప్ చేస్తున్నారు. ఈవెన్ తమిళనాడులో కానీ ఆంధ్రాలో నాకు తెలిసి. సో అనవాయితీ వెళ్ళి గవర్నమెంట్ రాగానే మనం వెళ్ళి చేయడం. కానీ తెలియలే ఎందుకనో ఇండస్ట్రీ తరఫు నుంచి ఇంకా ఎవరు వెళ్ళలేదు, అందుకని ఆయన కలవమని ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చారు. మీకు ఏమైనా తెలుసా ఎందుకు కలవలేదు? ఎందుకు కలవలేదే, నో రీజన్, అదేం లేదు. వెళదాం అనుకున్నా. మొన్న పిలుపు కూడా వస్తే ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. ముందు రోజు నైట్ వరకు జరిగింది, వెరీ నెక్స్ట్ డే అన్ఫార్చునేట్గా అయింది. ఏదో ఒక మంచి డేట్ చూసి ఇండస్ట్రీ తరఫున అందరూ వెళ్ళి
కలవడం ఆనవాయితీ జనరల్ కొత్త ప్రభుత్వం. తమిళనాడు అయితే ఎక్కువ చేస్తారు, ఇక్కడ తక్కువ యాక్చువల్గా. మన వాళ్ళకి ఎప్పుడు రాయల్గా ఉంటారు. తమిళనాడు అయితే ఏ ప్రభుత్వం వచ్చినా అందరూ వెళ్ళిపోయి ముందు వెంటనే వెళ్ళి బుకేలు ఇవ్వడం, మాలలు వేయడం, రూమ్ అంతా నిండిపోద్ది బొకేలు వెళ్ళిపోతుంటారు జనరల్గా. మేము కూడా ఒకసారి ఏదో ప్రాబ్లం ఉండి నేను కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను తమిళనాడు ప్రొడ్యూస్ కౌన్సిల్లో. సీఎం జయలలితని కూడా కలవడానికి వెళ్ళాను. అప్పుడు ఫిల్మ్ సిటీ ఉంది మెడ్రాస్లో, దాన్ని బాగా చేయలేదు చాలా ఇదంటే ఆవిడ అన్నారు, కావాలంటే నేను సైట్ ఇస్తాను, మీరు మీరు డెవలప్ చేసుకోండి ఫిల్మ్ సిటీని కావాలంటే అన్నారు ఆవిడ. మరి ఇప్పుడు అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ డెవలప్ అవ్వాలి, ఏపీలో డెవలప్ అవ్వాలి ఇండస్ట్రీ అనే దాని మీద గట్టిగా పట్టుబడుతున్నారు ఆయన. ఏమైందండి సార్, టోటల్ భారతదేశంలో అంటే ఇప్పుడు నేను వీరమ్మల ఇంటర్వ్యూకి వచ్చి ఇంకోసారి మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్తాను. అదేలేండి డెఫినెట్ గానండి. మీ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమావే చాలా కాలం అయిపోయింది వచ్చి, మీ కాంబినేషన్ వచ్చి కూడా చాలా కాలం అయింది. అవునండి, అప్పుడు ఖుషి ఎంత పెద్ద హిట్ అయిందో అప్పుడు చాలా థియేటర్లో రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ వచ్చాయి. మేబీ అతిశయోక్తో ఏమో తెలియదు, నేను ఎదురు చూస్తున్నాను, డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా కూడా అట్లాగే ఒక చాలా పెద్ద హిట్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే మంచి సినిమాని ఎప్పుడైనా ఆదరిస్తారు. తర్వాత ఎంటర్టైన్మెంట్ అన్ని రకాలు ఉన్నాయి ఇందులో. పైగా ఇప్పుడు ఈ కాలంలో ఈ ఓటీటీ వచ్చాక డిఫరెంట్ ఫిల్మ్ అయితే కానీ థియేటర్కి రావట్లేదు, లేకపోతే ఓటీటీలో చూస్తాం అనుకుంటున్నారు. కాబట్టి ఇది డిఫరెంట్ ఫిల్మే, పెద్ద సినిమా. కళ్యాణ్ గారి సినిమా వచ్చి 2 years అయింది. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఎదురు చూస్తున్నాం. ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పి ఇంటర్వ్యూ ముగిద్దాం సార్. ఓటీటీతో మీరు చాలా పెద్ద యుద్ధం జరిగినట్టుగా ఉంది మీకు. ఓటీటీ ప్రాబ్లం మీరు ఏ రకంగా ఫేస్ చేయాలి? యుద్ధం ఏం జరగలేదండి, వాళ్ళ సిస్టమ్ అది. ఏంటంటే ఇప్పుడు మనం ఓటీటీ ఇవాళ కమిట్ అవ్వకపోయినా, నేను కాదు ఏ సినిమా అయినా రిలీజ్ డేట్ వేయలేరు. ఎందుకు వేయలేరంటే అది ఒక పెద్ద ఏరియా బిజినెస్ లాగా అది. సో కమిట్ అవ్వకపోతే రిలీజ్ అయిన తర్వాత పైరసీ వచ్చేస్తుంది. తర్వాత సినిమా యావరేజ్ ఉన్నా లేకపోతే పైరసీ అయిపోయినా ఇంకా వేస్ట్ అయిపోతుంది రిస్క్. సో అందుకని ఓటీటీ సినిమా అయిన తర్వాత ఓటీటీ కమిట్ అవ్వకపోతే అయితేనే డేట్ వేస్తుంది, అయితే ఇంకా రైట్స్ మిస్ అవుతాయని. అందుకని ఓటీటీ కమిట్ అవ్వకపోయినా డేట్ వెళ్ళిన సరే, కమిట్ అయ్యామనుకోండి, నా సినిమా కొన్నారు కమిట్ అయ్యి సంతోషపడితే రిలీజ్ ఎప్పుడో డేట్ అగ్రిమెంట్లో మెన్షన్ చేయాలి. సో ఈ పర్టికులర్ ఈ సినిమా జనరల్గా వాళ్ళు ఈ డేట్ అని వాళ్ళు అడగరు. ఒకవేళ మనం అడ్వాన్స్గా 3 months 4 months 6 months ఏదో డేట్ రాయొచ్చు. అట్లా రాసినా ఇది అవ్వలేదు. అంటే మనం అనుకుంటాం, అవ్వకపోయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి చార్ట్ అన్నీ క్లోజ్ అవుతాయి. సిస్టమేటిక్గా ఉంటుంది. మనలాగా ఇప్పుడు ఫినిష్ అయితే ఇప్పుడు రిలీజ్ అయితే అట్లా చేయలేం కదా. వాళ్ళకి ఈ నెలలో ఈ సినిమా, ఈ నెల వ్యూవర్స్ కింద సినిమాలు ఇవ్వాలి కదా. సంవత్సరానికి 2 ఉన్నాయి, ఒకటి అమెజాన్, ఒకటి నెట్ఫ్లిక్స్. అవును, అంతే కదా. కాంపిటీషన్ 4-5 ఉంటే వీళ్ళకైతే వాళ్ళకి అమ్ముకుంటా, వాళ్ళకైతే అట్లేవు. అదే ఇది కానీ అది కానీ. సో వాళ్ళు ఇండియా మొత్తం అందరికి వీళ్ళే, భోజ్పురి నుంచి ఆల్ లాంగ్వేజెస్కి వీళ్ళే కదా. వాళ్ళకి క్యాలిక్యులేషన్ ఉంటాయి కదా, ఈ నెలకి ఈ సినిమా, ఈ నెలకి సిబెడు, ఆ నెలకి రాకపోతే వాళ్ళకి ఖాళీ అవుతుంది కదా, వాళ్ళకి లాస్ అవుతుంది. దీనివల్ల ప్రాబ్లం వల్ల తర్వాత ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన డేట్గా మనం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మేము ఫైనల్గా అంతకుముందు పోయింది June 12th అయ్యేటప్పుడు మాకు డౌట్ ఉంది, టెక్నికల్గా గ్రాఫిక్స్ అవ్వాలి, మన ఒక్కరి చేతుల్లో లేదు. ఇంతవరకు వెయిట్ చేశారు. జూలై డేట్ ఇవ్వండి అంటే వాళ్ళు అప్పుడు కుదరదు లేదండి, మీరు డిసెంబర్ చేసుకోండి అన్నారు. డిసెంబర్ చేస్తే సినిమా స్టేల్ అయిపోద్ది, పాత పడిపోద్ది. సినిమా అవ్వనంత వరకు అయిపోయిన తర్వాత ఇంకా రాకపోతే వెనకాల మళ్ళీ ఓజీ ఉంది. ఆ తర్వాత అందుకని సరే ట్రై చేద్దాం చూసాం, కానీ టెక్నికల్గా అవ్వలేదు. సరే అందుకని మళ్ళీ వాళ్ళు కూడా కన్సిడర్ చేసి ఇప్పుడు జూలైలో డేట్ ఇచ్చారు. దానివల్ల మీరు ఏమైనా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఫైనాన్షియల్ సపోర్ట్ మీరు ఏమైనా లాస్ అయ్యారండి ఈ డేట్లు మారడం వల్ల? డెఫినెట్గా పెనాల్టీ కొంత లాస్ ఉంది కదా. అవునా? ఉండరు, అది తప్పదు, యాక్సెప్ట్ చేయాలి. రిక్వెస్ట్ చేసాం, కొంతవరకు 2 డేట్లు మారడం వల్ల కొంత ఇదైంది, అది తప్పదు అనమాట. తప్పలేదు, అది ఎవరికైనా తప్పలేదు. బట్ ఎన్నున్నా కూడా నిండుకుండా తొడకదన్న టైప్లో మీరు ఎక్కడ కూడా అసలు మాట జారకుండా ఎవరి మీద, పెద్ద సినిమా ఇది పెద్ద హిట్ అవుతుందని ఒకే ఒక్క దృక్పథం, దృఢ సంకల్పం. ఇది మంచి జరిగినా ఏమి జరిగినా
మనకు మనమే కారణం, ఇంకోళ్ళ మీద మన కారణం ఎవరెవరి మీద వేయలేం కదా. అదేలే. అంతే. ఇది ఎఫ్డిసి చైర్మన్ అంటున్నారు ఏంటి అసలు? దాని గురించి న్యూసే చెప్పారు మీరు ఎప్పుడును? లేదండి, అప్పుడు ప్రపోజల్ ఉంది, ఇంకా అనౌన్స్ చేయలేదు, వచ్చినప్పుడు చూద్దాం. ప్రపోజల్ ఉంది అంతే. అంటే మీరు ఆల్మోస్ట్ మీరు అన్నది వచ్చిందా మీకు? ఆల్మోస్ట్ వచ్చింది, ఇంకా డిసైడ్ చేయలేదు, అనౌన్స్ చేయలేదు. వచ్చిన తర్వాత maybe చూడాలి. దీని తర్వాత వచ్చినా మంచిదే, వస్తే మనం అంతా సర్వీస్ చేస్తాం. అది మీరు నాలెడ్జబుల్ మ్యాన్, అన్ని రంగాలు చూసిన వ్యక్తి, అవతల తమిళ్, తెలుగు, హిందీ అన్ని తిరిగి వచ్చారు కాబట్టి అందుకనే కళ్యాణ్ గారు నాలెడ్జబుల్. నేను ఆయనకి తెలుసు అని, క్లోజ్ అని కాదు, ఆయనకి నాలెడ్జబుల్ పర్సన్, ఎక్స్పీరియన్స్ అని ఆయన డిసైడ్ అయ్యారు. ఏదైనా సమస్య వచ్చినా గబుక్కుని సొల్యూషన్ ఇవ్వగలుగుతారు. ఎప్పుడైనా సరే ఒక నాయకుడికి బ్యాలెన్స్ చేసి మాట్లాడడం అనేది ముఖ్యం. చాలా అదే చాలా. ఇక్కడ దిల్ రాజు గారు, అక్కడ మీరు అయితే ఇండస్ట్రీకి చాలా వరకు బెనిఫిట్ జరుగుతుంది. ఇది అయిన తర్వాత జనసేన కార్యక్రమాల్లో క్రియాశీలకంగా మీరు ప్రవేశించి రాబోయే ఎన్నికల్లోని గట్ట నిలబడే అవకాశం అటుపక్కగా దారులు ఏమైనా ఏర్పడుతున్నాయా ఆలోచనలోనైనా? ఏం లేవండి, అది అంతా మనం ఏంటి ఎలా కళ్యాణ్ గారు రమ్మంటే వెళ్ళిపోతారు అంతే. ఎలా ఏది మనం ఎలా తీసుకెళ్తుందో అలా వెళ్తాం. మనం మెయిన్ నాకు ఎప్పుడు సినిమానే ముఖ్యం. చాలా సంతోషం రత్నం గారు. యూ స్పెంట్ లాట్ ఆఫ్ టైమ్ విత్ us. మీకున్న హార్డ్ షెడ్యూల్ లో థ్యాంక్ యూ సో మచ్. ఇది ఏం రత్నం గారు, ఆయన తాలూకా చాలా లాంగ్ జర్నీ విత్ గ్రేటెస్ట్ మైల్ స్టోన్స్ అండ్ ల్యాండ్ మార్క్స్ ఇన్ హిస్ కెరీర్. ఇప్పుడు వరకు వచ్చిన వాటన్నిటినీ లేపేసి అంత పెద్ద హిట్ అవుతుందని అందరూ కూడా ఆశిస్తున్నారు. మనం కూడా దాన్ని ఆశిద్దాం. లెట్ us విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.